ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. మనము భగవద్గీత రెండో అధ్యాయము సాంఖ్యయోగము ఇప్పటిదాకా 48 శ్లోకాల దాకా చెప్పుకోవటం జరిగింది. ఒకసారి మళ్ళా గుర్తు చేసుకుందాము, జస్ట్ ఒక ఫ్యూ సెకండ్స్. భగవానుడు ఈ కర్మయోగం గురించి, బుద్ధి యోగం గురించి చెప్తూ మనకి 40వ శ్లోకంలో కొంచెం మనం ఏది మొదలు పెట్టినా గానీ వేస్ట్ కాదు. మనము స్వల్పమప్యస్య ధర్మస్య అని చెప్పేసి మనం చేస్తాం మొదలు పెడితే ఆటోమేటిక్ గా మనము గ్రూవ్ లోకి వచ్చి మనం ట్రాక్ లో పడతాము అని చెప్తారనమాట. తర్వాత మెల్లగా సింగిల్ పాయింటెడ్నెస్, ఓకే, వ్యవసాయాత్మిక బుద్ధి అని చెప్తారు. తర్వాత ఏంటంటే మెల్లగా మనము 42 నుంచి 44 దాకా మనం ఆ డిస్ట్రాక్షన్స్ అన్ని ఎలా కలుగుతూ ఉంటాయి. మనము ఒక దారిలో వెళ్ళాలనుకున్నప్పుడు జీవితంలోని సంఘటనలు మనల్ని ఎలా అటువైపు ఇటువైపు లాగుతూ ఉంటాయి. ఆ డిస్ట్రాక్షన్స్ ని ఎలా అర్థం చేసుకోవాలి అని చెప్పారు. చెప్పి తర్వాత త్రైగుణ్య అని చెప్పేసేసి ఆ విషయాలు త్రిగుణాలను అతీతంగా ఎలా వెళ్ళాలి, ట్రాన్సెండ్ ఎలా అవ్వాలి అని చెప్తూ 46వ శ్లోకం దగ్గరికి వచ్చేటప్పటికి ఆ రియలైజేషన్, ఆ ఫుల్ఫిల్మెంట్, ఈ త్రిగుణాలని కొంచెం దాటినప్పుడు దానికి ఒక ఫ్లేవరు, ఒక టేస్ట్ మనకి ఇస్తారనమాట. తర్వాత 47 నుంచి 49 వరకు మనకి చూసుకుంటే ఈ 47లోనేమో మనం ఆ చేయాల్సిన పనులు కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అనేవి, ఇవన్నీ తీసుకుంటే శ్లోకాలు మనం రిజల్ట్స్ కి అటాచ్ అవ్వకుండా ఇవన్నీ ఈ నాలెడ్జ్ అంతా కొంచెం తెలుసుకొని త్రిగుణాలను అర్థం చేసుకొని ప్రతి విషయంలో ఈ త్రిగుణాలే ప్లే చేస్తూ ఉంటాయి. మనలో ఉన్నటువంటి సత్వ రజో తమో గుణాలే మన ఆలోచనల ధోరణికి అవి మనల్ని కొంచెం వికలమైనటువంటి మనస్సును కలగజేస్తూ ఉంటాయి మనకి. అక్కడ 48లో మళ్ళా బ్యాలెన్స్డ్ గా ఎలా చూసుకోవాలి, సక్సెస్ వచ్చినా ఫెయిల్యూర్ వచ్చినా మనం అనుకున్న విధంగా జరిగినా జరగకపోయినా ఎలా ఉండాలి బ్యాలెన్స్డ్ గా. ఇప్పుడు 49వ శ్లోకం దగ్గరికి వచ్చేటప్పటికి ఇక్కడ ఏం చెప్పబోతున్నారు అంటే ఈ ఈ రకమైనటువంటి అండర్స్టాండింగ్ కనుక లేకపోతే మనకి మనం చేసేటువంటి కర్మ చాలా ఇన్ఫీరియర్ గా ఉంటుందన్నమాట, తక్కువది అవుతుంది అనమాట. ఈ రాబోయే శ్లోకాల్లో ఈ రోజు ఆయన చెప్పాలనుకున్నటువంటి ఒక ఫ్లో చార్ట్, ఫ్లో డయాగ్రామ్ ఏంటి అంటే ఆ కర్మయోగము మనం నేర్చుకుంటున్నది ఆ ప్యూరిఫైడ్ మైండ్ అయ్యి మనకి, ఓకే, మనసుని శుద్ధి చేసుకుంటూ మనోశుద్ధి జరుగుతూ చిత్తశుద్ధి జరుగుతూ ఒక క్లారిటీ తెచ్చుకొని ఈ యొక్క భవసాగరంలో ఉన్నటువంటి మోహం ఏదైతే ఉందో దాన్ని దాటటం అనేది ఎలా, దాంట్లో నుంచి నువ్వు స్థితప్రజ్ఞుడికి వెళ్ళే దారిని ఇప్పటి నుంచి వేస్తున్నారనమాట. ఇదంతా మొత్తం అదే దారి. కానీ ఈ ఈ ఇదన్నమాట ఫ్లో చార్ట్ మనం చెప్పుకోబోయేది ఈరోజు. ఓకే. సో ఇప్పుడు ఇప్పటిదాకా ఏంటంటే ఇవన్నీ చెప్పి ఈ మనం చేసేటువంటి కర్మ అది సరిగా చేయకపోతే ఎలా ఉంటుంది అనేది చెప్తూ చెప్పబోతున్నారు ఇప్పుడు ఈ 49వ శ్లోకంలో. అదేంటో చూద్దాం ఒకసారి. దూరేణ హ్యవరం కర్మ బుద్ధి యోగాద్ ధనంజయ బుద్ధౌ శరణమన్విచ్చ కృపణా ఫలహేతవః అని చెప్తున్నారు. ఇక్కడ ఇప్పుడు దాకా మనకి బుద్ధి యోగం గురించి చెప్తున్నారు, అంటే ఒక క్లారిటీ అన్నమాట. ఈ సమత్వ అంటే ఒక ఈవెన్ మైండ్, ఈవెన్ కీల్ ఉన్నటువంటి మైండ్ చే దాన్ని అది చేస్తున్న దానికన్నా గాని, మనం బుద్ధి యోగంతో చేస్తున్న కర్మ కన్నా గాని మామూలు కర్మ అంటే సకామ కర్మ ఏదైతే ఉందో అది దూరేణ అవరం, దూరేణ అవరం అన్నమాట. అంటే అది చాలా ఇన్ఫీరియర్ అని చెప్తున్నారు అనమాట. చాలా తక్కువ స్థాయికి సంబంధించింది. అంటే అర్థం చేసుకుని చేస్తే మంచిది. అర్థం చేసుకోకుండా ఏదో గుడ్డెద్దు చేలో పడ్డట్టు అని చెప్పి మనం వెళ్తూ ఉంటే
అది ఉపయోగం లేదు అని చెప్పి మనకు చెప్తున్నారు అన్నమాట. అందుకని ధనంజయ బుద్ధౌ శరణం, అంటే సమత్వ బుద్ధి అందే నువ్వు దాంట్లో నిలబడటానికి ట్రై చెయ్యి. అన్విచ్చ, ఈ అంటే యు హ్యావ్ టు రిసార్ట్ టు ది దిస్ కైండ్ ఆఫ్ బుద్ధి యోగా అన్నమాట. మామూలు కర్మ, సకామ కర్మలు కాకుండా. ఎందుకు అంటే ఫలహేతవ కృపణాహ అని చెప్తున్నారు. అంటే ఈ ఫలాసక్తితో గనక మనం కర్మల్ని చేస్తూ ఉంటే వాళ్ళని కృపణాహ అంటున్నారు. అంటే మైజర్స్ అన్నమాట, అంటే ఇంగ్లీష్ లో. బట్ దురదృష్టవంతులు అన్నమాట. ఇది మొత్తం మీద మనకి చెప్పాలనుకున్నది. ఇప్పుడు మనం కొంచెం దీన్ని పరిశీలించి చూద్దాం. ఇప్పుడు మామూలుగా మనం కర్మలు చేసేటప్పుడు దాంట్లో లీనమైపోయి మనకు తెలిసినా కానీ అది మనకు అనుగుణంగా ఉండాలి. ఆ, ఒక ఒక పందాలోనే ఆలోచించడం అలవాటు అవుతుంది మనకి. అలా ఆలోచించి సకామంలోకే వచ్చేస్తూ ఉంటాం ఎప్పుడు కూడాను. ఆ నిష్కామ కర్మ వైపుకి వెళ్ళం అనమాట. అంటే ఫలితాన్ని అంటిపెట్టుకొనే ఉంటాం అనమాట ఎప్పుడు. ఇలా జరిగితేనే బాగుంటుంది అనుకుంటూ ఉంటాం అనమాట. అంటే ఎప్పుడు కూడా రిజల్ట్స్ కోసము, మన పర్సనల్ గెయిన్ కోసము, రికగ్నిషన్, ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్, ఇట్లా ఇవన్నీ కూడాను ఆమ్, చెడు అని కాదు ఇక్కడ చెప్పేది. లోయర్ యాక్షన్ అంటున్నాడు. ఇట్స్ నాట్ బ్యాడ్, ఎవ్రీబడి ఈజ్ డూయింగ్ దిస్. కానీ మనకు అది ఒక వాసన ఏర్పడుతుంది, మన ప్యాటర్న్స్ ని ఇంకా గట్టిపరుస్తూ ఉంటుంది అనమాట. సో ఇట్లాంటప్పుడు ఇక్కడ దీనికి క్లారిటీ ఎట్లా, అవరం కర్మ అనే దాంట్లో నుంచి, లోయర్ యాక్షన్ లో నుంచి హయ్యర్ యాక్షన్ బుద్ధి యోగాలోకి వెళ్ళినప్పుడు ఏం చేస్తాం మనము? ఒక్కొక్క సిచ్యువేషన్ లో అది నిజమేంటి, క్లారిటీ ఏంటో తెలుసుకుంటాము. గుర్తుపెట్టుకోవాల్సినవి అన్నమాట. హౌ టు డిటాచ్ అవర్ సెల్ఫ్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకుంటున్నాం. మన వాళ్ళకి ఏదైనా కష్టం కలిగినప్పుడు ఆ రియాలిటీ ఏంటి అనేది తెలుసుకుంటూ డిటాచ్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నాం. అట్లానే ఆ పర్టికులర్ సిచ్యువేషన్ లో మన ధర్మం ఏంటి, మన రోల్ ఏంటి, మన రిలేషన్షిప్ లో మనం ఏం చేస్తే సరిపోతుంది అనేది, ఎంతవరకు చేయాలో అంతవరకు చేయగలుగుతాం, అంతకు మించి మనం ఏం చేయలేం. అలానే అదే బుద్ధి యోగం అన్నమాట. కాకపోతే ఇక్కడ ఏంటంటే మళ్ళా ఒక్కసారి అవేర్నెస్ ఆఫ్ ద సెల్ఫ్. ఈ అవేర్నెస్ ఆఫ్ ద సెల్ఫ్ ఏంటి అంటే, యా నేను ఆత్మని అని అనుకుంటే మరి పరిస్థితి చక్కబడుతుందా అంటే పడదు. కానీ మనం ఏం చేయాలి అంటే ఆ పరిస్థితుల్లో నా రోల్ ఏంటో తెలుసుకొని, ఒక వ్యష్టి కర్మ, సమిష్టి కర్మ ప్లే అవుతా ఉంటాయి అక్కడ. వాటిలో మన రోల్ ఎంతవరకు తెలుసుకొని ఎంతవరకు మనం ప్రవర్తించాలో ఆ ప్రవర్తించడమే ఆ అవేర్నెస్ ఆఫ్ ది సెల్ఫ్ ఈ సిచ్యువేషన్ లో అన్నమాట. ఇలా చేయకపోతే ఏమవుతుంది? మనము మైజర్ అంటే కృపణాహ అంటున్నాడు. ఇది స్ట్రాంగ్ వర్డ్. అంటే మనం ఏం చేస్తున్నాము అంటే, ఎందుకు ఈ వర్డ్ యూజ్ చేశారు ఇక్కడ అంటే, మనకి ఎంతో కష్టపడితే గాని మానవ జన్మ రాలేదు. కానీ మనం చిన్ని చిన్ని వాటికి లొంగిపోయి, చిన్ని చిన్ని గెయిన్స్ కోసం లొంగిపోయి, ఆ సకామ కర్మలకు లొంగిపోతూ ఉంటాం అన్నమాట. లొంగిపోవటమే మైజర్నెస్ అన్నమాట ఇక్కడ. అదే కృపణాహ అంటున్నాడు. ఓకే. ఇదే మనము మామూలుగా కొన్ని ఉదాహరణలు తీసుకుంటే, ఆమ్, ఒకసారి మనం ఒక స్టోరీ చెప్తా ఉంటారు. ఏంటి అంటే, ఒక రాజుగారి దగ్గర ఆమ్, ఒక సన్యాసి కలిసినప్పుడు రాజుగారు అంటారనమాట, మీరు చాలా గొప్పవారండి, సన్యాసం తీసుకొని మీరు ఆమ్, అంతా ఆ, ఇవన్నీ వదిలేసి మీరు చేస్తున్నారు, మీరు చాలా గొప్పవాళ్ళండి అంటాడు. అంటే సన్యాసి అంటాడు అప్పుడు రాజుగారిని చూసి, మీరు ఎంతో గొప్పవాళ్ళండి, అసలుకి అన్నిటికన్నా ముఖ్యమైన దాన్ని మీరు వదిలేశారు ఆమ్, అని చెప్పి అంటాడు. అంటే ఏంటి, మానవ జన్మకి ఏదైతే అవసరమో, ఈ మోక్షం అనేది ఎంత అవసరమో దాన్నే వదిలేశారు మీరు, అన్నిటికన్నా హయ్యెస్ట్ అది, మీరే గొప్పవాళ్ళండి అని చెప్పి ఊరినే అట్లా ఆయనకి రియలైజేషన్ కలిగించడానికి అని చెప్పి చెప్తాడనమాట. అట్లానే మనందరం కూడాను మిగతావన్నీ ఇంపార్టెంట్ అని పరుగులు తీస్తూ ఉంటాము. అలా అని లొంగిపోవాల్సిన పని లేదు, ఇలానే వెళ్ళాల్సిన పని లేదు. మనం మారాల్సింది ఎట్లా అంటే, మనసులో అంతర్గతంగా దీన్ని గుర్తుంచుకోవటమే ఈ కృపణః అనే దాన్ని ఓవర్కమ్ అవటం అన్నమాట. ఇక్కడ మనకి ఆ ఇన్ఫినిట్
విజ్డమ్, ఇన్ఫినిట్ పీస్ అనేది మనకి అవైలబిలిటీ ఉంది. కానీ ఆ స్మాల్ ప్రెషర్స్కి, టెంపరీ సక్సెస్కి లొంగిపోతూ ఉంటాము అని చెప్పటం అన్నమాట. ఇక్కడ మనము స్పిరిచువల్ సీకర్గా చూస్తే మనకి ఒక్కొక్కసారి ఈ బుద్ధి యోగము, ఈ జ్ఞానము తెలుసు కానీ దాని అప్లికేషన్ మిస్ అవుతా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మన సాధన మెకానికల్ గా అవుతుంది. మళ్ళీ అక్కడ కూడాను ఒక రిజల్ట్ ఓరియంటెడ్ గా అవుతుంది. ఒక ఫ్రస్ట్రేషన్ ఏర్పడుతూ ఉంటుంది అనమాట మన సాధనలో కూడాను. అది మళ్ళా గుర్తు చేసుకుంటూ ఉండాలన్నమాట. ఈ ఒకవేళ బుద్ధి యోగంతో గనక మనం రియాలిటీని అర్థం చేసుకొని చేస్తే ప్రతిదీ ఏది జరుగుతున్నా గానీ దాని నుంచి నేర్చుకునేది ఉంటుంది. ఏ సిచ్యువేషన్ లో ఉన్నా గానీ దాని నుంచి ఒక సాధనే అది అనేది గుర్తుపెట్టుకోవాలి. అదే బుద్ధి యోగం అన్నమాట. మనము కొన్ని పరిస్థితుల్లో దూరంగా ఉండాల్సి వస్తుంది. ఇప్పుడు మనం ఒక సిచ్యువేషన్ డిస్కస్ చేసుకున్నాము. మనం ఎక్కడో ఉన్నాము, మన తల్లిదండ్రులు సిక్గా ఉంటే అయ్యో నేనేం చేయలేకపోతున్నానే అనే బాధ ఉంటుంది. కానీ ఆ సమిష్టిలో అది ప్లే అవుతా ఉన్నప్పుడు ఆ సమిష్టిలో భాగంగా దాన్ని అర్థం చేసుకొని అదే బుద్ధి యోగం అన్నమాట. నీ రోల్ అక్కడ దాకా ఎంత నువ్వు పార్టిసిపేట్ చేయగలవో అంతే సమిష్టిలో నిన్ను అలౌ చేస్తుంది అనమాట. దాన్ని అర్థం చేసుకోవటమే బుద్ధి యోగం అన్నమాట అక్కడ. ఇదేంటి మళ్ళా ఒక స్టడీగా మనకి మనల్ని మనం మార్చుకుంటూ ఉండాలన్నమాట దాంతో. ఇప్పుడు మళ్ళా ఈ శ్లోకాన్ని మల విక్షేప ఆవరణ దృష్టితో చూద్దాం. ఈ విక్షేప వాటిల్లో మనకి మలం అంటే ఇక్కడ ఇంప్యూరిటీ ఏంటి మనలో? ఎప్పుడు కూడా డిజైర్ డ్రివెన్ యాక్షన్ చేస్తూ ఉంటాం, అంటే సకామ కర్మ చేస్తున్నప్పుడు అది ఇంకా వాసనల్ని క్రియేట్ చేసి ఇంప్రెషన్స్ ని ఇంక్రీజ్ చేస్తూ ఉంటాయి. అది మల దోషం అన్నమాట. విక్షేప దోషం వచ్చేటప్పటికి ఏంటంటే మనకి తెలుసు కానీ దాని గురించి సకామ కర్మ చేయకూడదు, నిష్కామంగా ఉండాలి అని అనుకున్నా కానీ డిస్ట్రాక్షన్ దాంట్లో ఉండలేకపోతాం. అంటే ఎందుకు అంటే రిజల్ట్ ఫోకస్డ్ అన్నమాట. అంటే ఇది ఇలా జరిగితేనే బాగుంటుంది అని ఆలోచించినప్పుడే మనకి దాని పట్ల విక్షేప దోషం వస్తూ ఉంటుంది. అది ఎలా జరగాలో అలా జరుగుతుంది. దాన్ని ప్రెసెంట్ లో ఉండి యాక్సెప్ట్ చేయటము అనేది నేర్చుకున్నప్పుడు ఆ విక్షేపం పోతుంది అనమాట. ఈ ఆవరణ వచ్చేటప్పటికి ఏంటంటే ఈ మనుష్య జన్మ ఎందుకు వచ్చింది, దాని ఉద్దేశం ఏంటి అనేది తెలుసుకోకుండా కేవలం అవిద్యలో ఉంటూ అర్థం చేసుకోకుండా క్లారిటీ లేకుండా ఉంటే అప్పుడు అది ఆవరణ దోషం అన్నమాట. ఈ రోజుల్లో లోయర్ ఈ కింద యాక్షన్ ఏంటి అంటే మనకి వాట్ విల్ ఐ గెట్, హౌ ఫాస్ట్ ఐ కెన్ సక్సీడ్, ఓకే, విల్ పీపుల్ రికగ్నైజ్ మీ, ఎప్రిషియేట్ మీ అనేది అనుకుంటూ ఈ ఈ సకామ కర్మల్ని ఆలోచిస్తూ ఉంటాం అనమాట. అలా కాకుండా వాట్ ఈస్ ద రైట్ థింగ్ టు డూ, యామ్ ఐ యాక్టింగ్ విత్ క్లారిటీ, ఇది ప్రతిసారి నన్ను మనోశుద్ధి జరుగుతుందా లేదా, నాకు నేను ఇంప్రూవ్ అవుతున్నానా లేదా అనేది చూసుకుంటూ ఉంటాం అన్నమాట. సో మెయిన్ ఏంటంటే మనం చేసే ప్రతి పని ఈ యాక్షన్ డిజైర్ ని డిజైర్ యాక్షన్ విత్ డిజైర్ బైండ్స్ అస్ గుర్తుపెట్టుకోవటం, యాక్షన్ విత్ విజ్డమ్ ఫ్రీస్ అస్, చూస్ క్లారిటీ ఓవర్ రిజల్ట్స్, ఇలా అన్నమాట. సో ఇక్కడ ఇంకొక సెంటెన్స్ బ్యూటిఫుల్ గా అనిపించింది ఏంటంటే ద డిఫరెన్స్ ఈజ్ నాట్ ఇన్ వాట్ యు డూ బట్ ఇన్ ది అండర్స్టాండింగ్ విత్ విచ్ యు డూ ఇట్. ఓకే, సో వాట్ యు డూ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ బట్ how you understand that and do it. Okay, that's very important. That's what creates the impressions అన్నమాట. తర్వాత ఇప్పుడు మనం చూసుకుంటే ఏంటంటే ఫస్ట్ మనకి రైట్ యాక్షన్ గురించి చెప్పాడు 47వ శ్లోకంలో. తర్వాత మనం చేసే కర్మలో రైట్ యాటిట్యూడ్ ఉండాలి. తర్వాత ఇప్పుడు 49లో ఏంటంటే పర్ఫెక్ట్ అండర్స్టాండింగ్ తో వెళ్ళాలి. ఓకే, ఈ మూడు చెప్పుకుంటూ వచ్చాడనమాట. ఇప్పుడు 50 దగ్గరికి వచ్చేటప్పటికి ఈ రిజల్ట్ చెప్తున్నాడు. అంటే యు బికమ్ ఫ్రీ ఫ్రమ్ బోత్ గుడ్ అండ్ బ్యాడ్ అనమాట. దానివల్ల ఉపయోగం ఏంటో చూద్దాం. మనకి 50వ శ్లోకం చూస్తే మనం ఇప్పుడు బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృత దుష్కృతే తస్మాద్ యోగాయ యుజ్యస్వ యోగ కర్మసు కౌశలం అని చెప్తున్నారు. ఇక్కడ బుద్ధియుక్త అని చెప్తా అంటే మనకి ఎవరైతే బ్యాలెన్స్డ్ గా ఉండి ఉన్న సీకర్ ఎవరైతే ఉన్నారో సాధకుడు, సుకృత దుష్కృతే ఇక్కడంతా సాధకుడు గురించి చెప్తున్నారు. ఓకే,
అలా ఉండాలి బుద్ధి యోగంతో అని అనుకునే వాళ్ళ గురించే చెప్తున్నారు. ఈ సుకృత దుష్కృతే అంటే ఈ పుణ్య పాపాలు ఏవైతే ఉంటాయో మనం చేసే కర్మల్లో పుణ్యం గాని పాపం గాని వస్తూ ఉంటుంది మనకి. ఉభే, ఈ రెండులో ఇహ జహతి తస్మాత్, అంటే ఈ లోకంలో వాళ్ళు త్యజిస్తారు దాన్ని. అంటే ఏంటి, పుణ్య పాపాలు రెండింటినీ సమత్వ బుద్ధి గల వాళ్ళు దాన్ని ఓవర్లుక్ చేస్తారనమాట. దానిపైన అటెన్షన్ ఉండదు వాళ్ళకి. అలా ఉంటే తస్మాత్ ఏమవుతుంది అంటేనంటే యోగాయ యుజ్యస్వ, అంటే సమత్వ బుద్ధి కోసం యుజ్యస్వ, వాళ్ళు అలా చేస్తారు కాబట్టి నువ్వు కూడాను ఈ సమత్వ బుద్ధి యోగాయ యుజ్యస్వ అని చెప్తూ యోగ కర్మసు కౌశలం అని చెప్తున్నారు. అంటే ఆ సమత్వ బుద్ధి ఏదైతే ఉందో కర్మసు కౌశలం, అంటే యు హ్యావ్ టు పర్ఫెక్ట్ దట్ అన్నమాట. యు హ్యావ్ టు బికమ్ ఎ నేర్పరి అని చెప్తారనమాట. చేసేటప్పుడు ఈ ఈ సకామ కర్మలు చేస్తున్నప్పుడు కూడాను దీన్ని అర్థం చేసుకొని పుణ్యము పాపానికి బియాండ్ గా వెళ్ళి వాటిని త్యజించడం అంటే ఏంటంటే వాటి పట్ల అంటే రిజల్ట్ ఓరియంటెడ్ గా లేకపోతే ఆటోమేటిక్ గా పుణ్యము పాపం అనేది పట్టించుకోం మనం. అది పట్టించుకోకుండా ఉంటే అప్పుడు మనల్ని అది డిస్టర్బ్ చేయకుండా ఉంటుంది, సమత్వంలో ఉంటాము. ఈచ్ టైము మనం దాన్ని ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు వి బికమ్ కర్మషు కౌశలం, అంటే వి బికమ్ పర్ఫెక్ట్ అన్నమాట. అట్లా చేస్తే ఏమవుతుంది, చివరికి జ్ఞాన యోగి అవుతారు అనమాట. జ్ఞాన యోగి అవుతారు. సో ఇక్కడ సుకృతాలంటే మనం ప్లెజెంట్ గా మనకి గుడ్ కర్మలు, దుష్కృతాలు బ్యాడ్ కర్మ, ఇవి రెండు మనల్ని బంధించేవే అని చెప్పి తెలుసుకున్నాము. ఎందుకంటే అవి భర్తకి మళ్ళా కారణం అవుతూ ఉంటాయి, అనుభవించాల్సిందేను. సో అలా అని మరి పుణ్యకార్యాలు చేయకూడదా అంటే చెయ్యాలి, చేస్తూ ఉండాలి. ఎందుకంటే మనం చెప్పుకున్నాము ఎలాంటి కర్మలు చేయాలి మనం అని. శాస్త్ర విహితమైన కర్మలు చేస్తూ ఉండాలి. ఇట్లాంటివన్నీ మనం ఇంతకుముందు చెప్పుకున్నాము. కాకపోతే ఏంటంటే వాటి రిజల్ట్స్ కి అటాచ్ అవ్వకుండా మన బాధ్యత కొద్దీ మనం చేయాల్సిన విధంగా చేసుకుంటూ వెళ్ళిపోతా ఉంటాం అన్నమాట. ఇక్కడ మళ్ళా ఇక్కడ యు డూ గుడ్ బట్ ఎక్స్పెక్ట్ ఎప్రిషియేషన్ ఉంటుంది మనకు తెలియకుండా ఎక్కడో చోట. వీళ్ళ మంచి కోసమే కదా నేను చేసేది, ఇంత చేస్తున్నా వీళ్ళు ఎందుకని పట్టించుకోరు అనే ఇది. తర్వాత దాని పట్ల అటాచ్మెంట్ వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ మనం బుద్ధి యోగంతో గనక చేసినప్పుడు అది వితౌట్ ఈగో అన్నమాట. ఇక్కడి నుంచే మొదలవుతుంది ఆ ఈగో. మనల్ని డిజాల్వ్ చేసుకునేది ఎక్కడైనా కానీ ఈ కర్మసు కౌశలం అనే వర్డ్ దగ్గర నుంచే మొదలవుతుంది అనమాట. దాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచిస్తా ఉంటే చివరికి ఈగో పోగొట్టుకోవాల్సిన అవసరం లేదనమాట. మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం బేబీ ఐ అని. ఆ బేబీ ఐ పోవాలి అంటే అది పోగొట్టుకుంటే పోయేది కాదు. ప్రతి పనిలో దీన్ని అబ్జర్వ్ చేసుకుంటూ ఈ బుద్ధి కౌశలం అనేది ఏదైతే ఉందో ప్రతి కర్మలో మనం చేస్తూ ఉండాలన్నమాట. సో ఇక్కడ నాట్ ఎక్స్టర్నల్ ఎఫిషియన్సీ, ఒక కర్మ చేసేటప్పుడు దాంట్లో పర్ఫెక్ట్నెస్ కోరుకుంటాం మనం. కానీ అది అంటుకోకుండా ఎలా చేయాలి మనకి, మనల్ని మనకు అది ఒక ఇంప్రెషన్ కలగకుండా పూర్తిగా చేయాలి దాన్ని. కానీ అది అంటుకోకుండా చేయాలి, మనలో ఒక ఇంప్రెషన్ కలగకుండా చేయాలి. అంటే ఉదాహరణ ఎలా అంటే ఒకటి చేసిన తర్వాత మళ్ళా చేయాలనిపిస్తూ ఉంటుంది, మంచి పని అయినా ఏదైనా కానీ. సో అలాంటప్పుడు ఏంటంటే ఎందుకు అలా డ్రైవ్ వచ్చింది మనకి అంటే మెయిన్ రీజన్ అదే, ఒక ఇంప్రెషన్ ఉండటం మూలానే దాంట్లో ఒక కదలిక వస్తుంది అనమాట. అప్పుడు అది ఆ ఇన్నర్ మాస్టరీ వచ్చే కొద్దీ మనము ఇందాక చెప్పిన కర్మసు కౌశలం వస్తుంది అనమాట. ఇక్కడ కనుక మనం చూస్తే మామూలు యాక్షన్ కి ఈ కౌశలం దానికి ఎట్లా మనం కంపేర్ చేసుకునేది అంటే మనకు తెలియకుండా ఒక్కొక్కసారి మనం కర్మలు చేసేటప్పుడు రియాక్షన్ బేస్డ్ గా వెళ్ళిపోతా ఉంటాం కదా. కర్మ సిచ్యువేషన్ ని బట్టి దానికి ఎలా రియాక్ట్ అవుతుంటామని మనకు తెలుస్తూ ఉంటుంది. కానీ అక్కడ అవేర్నెస్ బేస్డ్ అనే ఒక కర్మసు కౌశలం రావాలి మనకి. అవేర్నెస్ అంటే ఏంటి, ఇప్పుడు ఇందాక చెప్పుకున్నాం మనం, మన పేరెంట్స్ సిక్గా ఉన్నారు. సిక్గా ఉన్నప్పుడు మరి ఆ ఏజ్ వచ్చిన తర్వాత జబ్బులు వచ్చిన తర్వాత రియాలిటీ ఏంటి అంటే వి ఆల్ హ్యావ్ టు గో వన్ డే అనేది ఉండాలి. కానీ బయటకు ఎక్స్ప్రెస్ చేయక్కర్లా దాన్ని. దాన్ని అవేర్నెస్ తో గుర్తుపెట్టుకుంటే మనము రియాక్షన్ బేస్డ్ కర్మ జరగదు అప్పుడు. దాని మూలాన ఏమవుతుంది, మన కర్మ పర్ఫెక్ట్ అవుతా ఉంటుంది అనమాట. అంటే రిజల్ట్ డ్రివెన్. ఇక్కడేమో ధర్మ డ్రివెన్ అంటే ఏంటి అంటే
మనము చేసేటప్పుడు మన రోల్ ఎంతవరకు ఉంది, ఏది ధర్మంగా ధర్మం ఎలాగో నిలబడతాం. సీకర్గా వచ్చినప్పుడు అధర్మమైన పనులు మనం చెయ్యం. ఇక్కడ ధర్మం అంటే ఏంటి అంటే ఆ ఇంప్రెషన్ మనం పట్టుకోకుండా, దాన్ని అటాచ్ అవ్వకుండా, ఓకే, మన రోల్ ఎంతవరకు ఉందో, అది ఎంత డిమాండ్ చేస్తుందో ఆ సమిష్టి, అంతవరకే పార్టిసిపేట్ చేయటం అన్నమాట. అలా చేసినప్పుడు అప్పుడు రిజల్ట్ డ్రివెన్ ఉండదు అనమాట. అంతా నేనే కంట్రోల్ చేయాలి, వీళ్ళు పాడు చేస్తారేమో అనే దృష్టితో మనం యాక్టివ్గా ఇన్వాల్వ్ అవుతాము. అది ఆటోమేటిక్గా రిజల్ట్ డ్రివెన్ అన్నమాట. అప్పుడు ఏమవుతుంది, స్ట్రెస్ఫుల్, బైండింగ్, ఇవంతా సైకిల్లో వచ్చేస్తాయి. ఈ శ్లోకం కౌశలం అంటే అవేర్నెస్ బేస్డ్గా ఉండాలి, ధర్మా డ్రివెన్ గా ఉండాలి, పీస్ఫుల్ అవుతుంది, లిబరేటింగ్ అవుతుంది. ఇప్పుడు మళ్ళా మనకి ఎప్పుడు కూడాను మల విక్షేప ఆవరణ దోషాలు, మనకి సత్యం తెలిసినా గాని మనలో ఒక డిస్టర్బెన్స్ పోదన్నమాట. ఇప్పుడు అహం బ్రహ్మాస్మి అనేది అనుకోవాలి, నేను సకామంగా ఉండకూడదు, ఇవన్నీ అనుకుంటున్నా గానీ ఆ విక్షేపం అనేది మనల్ని లాగుతా ఉంటది. ఇప్పుడు మెడిటేషన్ లో కూర్చున్నా గానీ మైండ్ అటు ఇటు వెళ్ళిపోతా ఉంటది కదా. వెళ్ళిపోతా ఉంది అంటే అది విక్షేపం అన్నమాట. ఎందుకు అంటే ఈ కారణాల వల్లే అన్నమాట. మనం చేసే ప్రతి కర్మ, రోజు చేసే వాటిల్లో ఈ రిజల్ట్ ఓరియంటెడ్ గా, రియాక్షన్ బేస్డ్ గా ఉండటం మూలానే విక్షేప దోషం ఎక్కువ అవుతా ఉంటుంది. సో దానికి మనం ఎప్పుడు చెప్పుకునేది ఏంటి, ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ రిలేషన్. ఈ యాక్షన్స్ ఎంత సివియర్ గా ఉంటే అంత ఓవర్ రియాక్షన్ వస్తూ ఉంటుంది మన దగ్గర నుంచి. సో ఇక్కడ ఈ మలదోషం వచ్చేటప్పటికి ఎలా అబ్జర్వ్ చేసుకోవాలి మనలో, ఈ సీకర్ గా ఉన్నప్పుడే అన్నమాట నేను చెప్పేది. మామూలు మనుషుల దృష్టిలో కాదు. మనము ప్రతి చేసే పనిలో నేను చేస్తున్నాను, ఓకే, నేను చేస్తున్నాను అంటే నేను ఇట్లా అని కూడా కాదు, తెలియకుండా ఏంటంటే అయ్యో నేను అక్కడ లేనే, నేను వీళ్ళతో చేయలేకపోతున్నానే అనే భావన, దట్ ఈస్ ద స్మాల్ ఈగో అన్నమాట. ఈగో ఇన్ గుడ్ అండ్ బ్యాడ్ యాక్షన్స్. అక్కడ వెంటనే దానికి ఏం చేయాలి అంటే, ఆ విక్షేప దోషం పోవాలి అంటే నీకు ఆ బుద్ధి, నీకు ముందు ఈ జ్ఞానం తెలిసి ఉండాలి కదా. మనకు తెలుసు, మనం ఎప్పటి నుంచో ఈ స్క్రిప్చర్స్ అన్ని నేర్చుకుంటున్నాం కాబట్టి మన దగ్గర ఆ ఇన్స్ట్రుమెంట్ ఉంది. ఆ ఇన్స్ట్రుమెంట్ ని పని దానికి పని కల్పించాలి. పని కల్పిస్తే అప్పుడు ఏమవుతుంది, మనకి విక్షేప దోషం అంటే, నేను చెప్పేది ఏదో మెడిటేషన్ లో కూర్చొని ఆ మైండ్ ఫోకస్ చేయలేకపోతున్నా అనుకోవటం కాదు. ఒక సిచ్యువేషన్ లో మెడిటేషన్ గురించి చెప్తున్నాను అన్నమాట. ఒక సిచ్యువేషన్ లో మెడిటేషన్ అంటే ఏంటి, ఆ ఆ రియాక్షన్స్ కి లోన్ అవ్వకుండా ఈ కర్మస్ కౌశలం అనేది ప్రాక్టీస్ చేయటం అన్నమాట. మనం ఒక గంట సేపు మెడిటేషన్ లో ఏమీ ఆలోచించకుండా కూర్చునే దానికన్నా గానీ ఈ సిచ్యువేషన్స్ లో స్థిమితంగా ఉండగలగటము ఇంకా గొప్పదన్నమాట. ఇది ఇంకా గొప్ప మెడిటేషన్ ఇది. ఓకే, ఇదే మనకి తర్వాత శ్లోకాల్లో స్థితప్రజ్ఞుడి లక్షణాలు చెప్పేటప్పుడు నేర్పించడానికే భగవానుడు ఇది చెప్తున్నాడు ఇక్కడ. ఈ ఎమోషనల్ స్వింగ్స్ ఎట్లా ఉంటున్నాయి, ఆన్ ఎ స్కేల్ ఆఫ్ 1 to 10, 10 బీయింగ్ ద వర్స్ట్, నేను ఎలా స్వింగ్ అవుతున్నాను అటు ఇటు ఈ సిచ్యువేషన్ లో. ఓకే, నాకు తెలుసు ఇది రియాలిటీని అర్థం చేసుకోవాలి అని చెప్పి మళ్ళా టూ వైపుకి వస్తాను కిందకి. కానీ మళ్ళా వెంటనే స్వింగ్ ఇంకొక వైపుకి తిరుగుతుంది. ఇట్లా స్వింగ్ తిరుగుతానే ఉంటుంది అనమాట. దాన్ని మధ్యలోకి తీసుకొచ్చి బ్యాలెన్స్ చేయాలి. అది రియల్ మెడిటేషన్ అన్నమాట. అక్కడ విక్షేప దోషము మనం అరికట్టుకోవచ్చు అన్నమాట. అదే ఈక్వానిమిటీ. ఇక్కడ ఆవరణ దోషం ఎందుకు వస్తుంది అంటే, ఈ సిచ్యువేషన్ మొత్తం మనం ఎందుకు చేయలేకపోతున్నాము అంటే, మనం ఆ సెల్ఫ్ నాలెడ్జ్ ని దృఢంగా పెట్టుకోవాలి. అంటే కృపణాహ అవ్వకూడదు. అంటే ఇందాక ఏం చెప్పాడు, ఈ మైనర్ వాటి కోసం కోరుకుంటూ అశాశ్వతమైన వాటి గురించి ఆలోచిస్తూ బాధపడుతూ నువ్వు దానికే ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తున్నావు, అన్నిటికన్నా హయ్యెస్ట్ దానికి నువ్వు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదని మైండ్కి చెప్పుకోవాలి. మిగతావన్నీ జరిగిపోతా ఉంటాయి అట్లా, ఎలా రాసి పెట్టుంటే అలా జరిగిపోతా ఉంటాయి. ఎవరి కర్మ ప్రకారం వాళ్ళకి జరిగిపోతా ఉంటాయి. మన రోల్ ఎంతవరకు అంతవరకు ఉంటాము. అది అక్కడ ఈ ఆవరణ దోషాన్ని గుర్తు చేసుకోవాలన్నమాట. ఆ రియాలిటీని గుర్తు చేసుకోవటమే ఆవరణ దోషం పోతుంది అక్కడ. అప్పుడు విక్షేపం నశిస్తుంది ఆ సిచ్యువేషన్ లో. తర్వాత ఈ వర్స్ తెలియకపోతే, మనకు కరెక్ట్ గా అర్థం చేసుకోకపోతే, దాంట్లో మనం సాధన చేసేటప్పుడు కూడాను ఐఆమ్ ప్రోగ్రెసింగ్, నేను ముందుకు వెళుతున్నాను అనే ఒక భావన లోపల తెలియకుండా స్మాల్ అయి ఉంటుంది అనమాట.
తర్వాత ఈ రోజు నేను సరిగా మెడిటేషన్ చేయలేకపోయాను అనే గిల్ట్ కూడా ఉంటుంది. లేకపోతే అయ్యో నేను డిస్ట్రాక్టెడ్ గా ఉన్నాను అనే గిల్ట్ ఉంటుంది. ఇవన్నీ కూడాను ఆ పరిస్థితిని బట్టి వస్తూ ఉంటాయి మనకి. అవి వచ్చినంత మాత్రాన నువ్వు సాధన జీవితంలో చేస్తున్నావు, ఒక చోట కూర్చొని చేయక్కర్లేదన్నమాట. తర్వాత ఇవన్నీ ఇదే ఇందాక చెప్తుంది, గుడ్ సెషన్ బ్యాడ్ సెషన్ మెడిటేషన్ ప్రాక్టీస్ లో ఆలోచించడం అది రాంగ్ అన్నమాట. అట్లా కంపారిజన్ విత్ ద పాస్ట్ అది కూడా రాంగ్. మన యోగిక్ అప్రోచ్ ఎలా ఉండాలి అంటే జస్ట్ ప్రాక్టీస్ అంతే. నువ్వు ఎక్కడున్నా ఏం చేస్తున్నా కానీ దానికి ఏం లేబుల్ వేయొద్దు. ఇది గుడ్ బ్యాడ్, ఈ రోజు బాగా చేశాను ఈ రోజు బాగా చేయలేదు, అయ్యో నేను చాలా విన్నాను ఈ రోజు వినలేదు. ఆ లేబులింగ్ అనేది మానేయాలి. ఎందుకు అంటే ఆ లేబులింగ్ వెనకమాల స్మాల్ అయి ఉంటుంది అనమాట. అది ఆ ఈగోని డిజాల్వ్ చేయటానికి మనకి ప్రతి శ్లోకంలో ఇది పాటించాలన్నమాట. అదే కర్మస్సు కౌశలం అన్నమాట. అప్పుడు న్యాచురల్ గా మైండ్ క్వైట్ అవుతా ఉంటుంది ఏ సిచ్యువేషన్ లో అయినా కానీ. అంటే స్థితప్రజ్ఞతకు వెళ్లే ముందు మనకు ఒక గ్రౌండ్ వర్క్ ఇస్తున్నారు భగవానుడు. ఆ గ్రౌండ్ వర్క్ ని మనం గుర్తుపెట్టుకుంటున్నాం అన్నమాట ఇప్పుడు. సో నెక్స్ట్ శ్లోకానికి వెళ్తే ఇప్పుడు ఏం చెప్తున్నారో చూద్దాం దీంట్లో. ఇక్కడ మనం ముందు శ్లోకంలో మనం గుర్తుపెట్టుకోవాల్సినవి ఏంటి అంటే సమత్వం యోగ యుచ్యతే. ఓకే. కౌశలం, కర్మసు కౌశలం, ఈ రెండు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే. అంటే కర్మయోగం నుంచి జ్ఞానయోగంలోకి వస్తూ నేర్చుకుంటూ జ్ఞానాన్ని మనం జీవితంలోకి అన్వయించుకుంటూ అప్పుడు చేస్తే ఏమవుతుంది, సుకృత దుష్కృత త్యాగం. అంటే ఏది పాపము పుణ్యము రెండు అంటే ఆ ఇం- అవి రెండు పట్టించుకోకపోతే ఏమవుతుంది, ఇంప్రెషన్స్ ఏర్పడవు. ఓకే. ఆటోమేటిక్ గా ఇంప్రెషన్స్ లేకపోతే మనలో కదలిక తగ్గుతుంది అనమాట. ఆ ఆ లోపల ఉండే విక్షేప దోషం తగ్గుతా ఉంటుంది. అప్పుడు ఆటోమేటిక్ గా మనము తస్మాత్ యోగాయ యుజ్యస్వ అని చెప్పాడు ఆయన. ఆ యోగంలో నిలబడగలుగుతాం అన్నమాట. అంటే ఇక్కడ ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం చేసే ప్రతి పనిలో మనకు ఒక చెడు అభిప్రాయం ఉంటుంది. ముందు శ్లోకానికి వెళ్లే ముందు అది చెప్పుకుంటే బాగా అర్థమవుతుంది మనకి. ప్రతి దాంట్లో ఒక చెడు జరుగుతూ ఉంటుంది మన చుట్టూ. లేదా మనం ఒక దాంట్లో మనకి ఇష్టం లేని దాంట్లో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. అది ఇప్పుడు ఎలా అంటే దాన్ని తీసుకోవాల్సింది మనము. ఇప్పుడు స్నేక్ వినం ఉంటుంది. అది ఒక సర్టన్ పాళ్ళల్లో మనకి వేసినప్పుడు ఏమవుతుంది, అది డేంజర్ అవుతుంది. కానీ అదే స్నేక్ వెనమ్ ని ఒక మెడిసిన్ లాగా తయారు చేస్తే ఇట్ ప్రొటెక్ట్స్ అస్ కదా. అట్లానే మనం ఉన్న బ్యాడ్ సిచ్యువేషన్స్ మొత్తం ఒక వెనమస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ అయితే దాంట్లో మనము మన రోల్ ఎంతవరకు తెలుసుకొని ఆ కొంచెం దాన్ని మెడిసిన్ గా వాడుకుంటున్నాం అన్నమాట. అంటే అది ఒక సాధనకు ఉపయోగపడే విధంగా మనం చేసుకుంటున్నాం అన్నమాట. ఆ ఎనాలజీలో అప్పుడు మనకు సమత్వం యోగ ఉచ్యతే అనేది అలవాటు అవుతుంది అనమాట. ఈ స్థితప్రజ్ఞ లక్షణాలకు వెళ్ళి నేర్చుకొని పర్ఫెక్ట్ చేసే ముందు ఈ మొత్తం అంతా వినమస్ గా ఉన్నా గానీ దాంట్లో యాంటీడోట్ లాగా మనము దాంట్లో ఈ ఇప్పుడు చెప్తున్నదంతా గుర్తు చేసుకుంటే ఈ శ్లోకాన్ని అది యాంటీడోట్ లాగా ఉండి మనల్ని రక్షిస్తుంది అనమాట అది. ఓకే. సో అది ఆ సిచ్యువేషన్ మన వినమస్ అయినా కానీ వీ హ్యావ్ ఎన్ యాంటీడోట్ ఫర్ దట్ అన్నమాట. దాన్నే వాడుకుంటాం. ఓకే. అందుకనే మన మనస్సే మనకి శత్రువు, మనస్సే మనకి మిత్రుడు అని చెప్పేది ఎందుకు అంటే ఆ ఎనాలజీ అన్నమాట. సో మనస్సే మనకి యాంటీడోట్ ఇవ్వగలదు అనమాట. సో ఇప్పుడు ఈ 51వ శ్లోకం చూస్తే కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్వా మనీషిణః జన్మబంధ వినిర్ముక్తా పదం గచ్చంత్యనామయం అని చెప్తున్నారు. అంటే ఇక్కడ ఇంతకు ముందు చెప్పిన దానికి ఇదంతా ఎందుకు అంటే ఎందుకు అంటే బుద్ధియుక్తాహ సమత్వ బుద్ధి కలిగిన వాళ్ళు ఏం చేస్తారు, మనీషినః అంటున్నారు. అంటే ఏంటంటే ఇక్కడ జ్ఞానులను, మనీషినః అంటే జ్ఞానులు. వాళ్ళు కర్మని ఎలా చేస్తారు అంటేనంట కర్మజం ఫలం త్యక్త్వా, తెలిసిందే మనకి. ఆ ఫలాన్ని విడిచిపెట్టి ఫల ఫల త్యాగం అన్నమాట ఇక్కడ. తర్వాత అది చేస్తే ఏమవుతుంది, జన్మబంధ వినిర్ముక్తాహ,
ఈ పుట్టటం చనిపోవటం అనే బంధాల నుంచి, ఆ ఇంప్రెషన్స్ నుంచి వినిర్ముక్త విముక్తులవుతారు అన్నమాట, ముక్తులవుతారు. అనామయం పదం గచ్చంతి. ఏదైతే అనామయం అంటే ఇక్కడ ఏంటంటే వికారాలు లేకుండా ఆ త్రిగుణాలకు అతీతంగా ఉండే స్థితి ఏదైతే ఉందో, పదం అంటే మోక్ష పదాన్ని గచ్చంతి పొందుతారు అని చెప్పి సింపుల్గా చెప్తున్నారు. దీన్ని కొంచెం అనలైజ్ చేసుకొని మనం చూద్దాం ఇప్పుడు. ఇప్పుడు కర్మయోగం చేస్తున్నాం మనం. కర్మయోగము మనల్ని మోక్షానికి తీసుకెళ్తుందా అనే ఒక డౌట్ రావచ్చు మనకి. ఓకే. ఆ బుద్ధి యోగం అనే మాట వాడారు అక్కడ ఆయన. అంటే ఏంటి? ఏదైనా కానీ నువ్వు ఫలం త్యక్త్వా అని చెప్పారు. నువ్వు తెలుసుకొని ఆ వెనక ఉన్నటువంటి నీ ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటి మనిషికి. ఓకే. ఆ ఎందుకు వచ్చాం మనము, మానవ జన్మ ఎంత ముఖ్యమైంది, ఇవన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాం స్క్రిప్చర్స్ ద్వారా మనం. అది తెలుసుకుంటే అప్పుడు ఏమవుతుంది, మనకి జీవితంలో ఒక సరైన అవగాహన వస్తూ ఉంటుంది. తర్వాత మనకు ఎదురయ్యేటువంటి ఎనీ సిచ్యువేషన్స్ అన్నిటి మీద కొన్ని అనుభవాలను మనం గ్రహిస్తూ ఉంటాం. ఆ అనుభవాలను జ్ఞప్తి తెచ్చుకొని వాటి మూలాన మనము విచక్షణ శక్తిని డెవలప్ చేసుకుంటూ ఉన్నాం. ఓకే. అంటే కర్మయోగాన్ని ఎలా వాడుకుంటున్నాం మనము అనేది చూడాలన్నమాట. ఊరికనే కర్మయోగం చేసినంత మాత్రాన నీకు మోక్షం వస్తుందా అంటే కాదు. ఆ బుద్ధి శుద్ధమయ్యి నువ్వు కరెక్ట్గా ఆలోచించుకొని అప్పుడు నువ్వు ఫలం త్యక్త్వా, కర్మజం ఫలం త్యక్త్వా అనేది చేయగలుగుతావు అన్నమాట. అంటే ఏంటి ఇక్కడ ఫలం త్యక్త్వా అంటే ఏంటి? ఈ లౌకికమైనటువంటి ఫలాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆలోచించకుండా హయ్యర్ కాజ్ కోసం బతుకుతా ఉంటాం అన్నమాట. అలా చేస్తే మనకి మనీషినః అవుతాం. అంటే నిజంగా నువ్వు ఆ జ్ఞానివి అవుతావు అన్నమాట. ఆ అదే మనకి జంతువులకి ఉన్నటువంటి తేడా అని చెప్పి చెప్తారు. అంటే మనం జంతు జీవనం లాగా బతికేస్తూ ఉంటాం. ఒక రొటీన్‌లో, ఒక రోబాటిక్ లైఫ్‌లో బతికేస్తూ ఉంటాం. అది దాంట్లో నుంచి బయటపడాలన్నమాట. బయటపడి మనం బయటకొస్తే గాని ఇవన్నీ మనం పట్టుకోలేమన్నమాట. ఓకే. ఇక్కడ ఈ డీప్ ఇన్సైట్ ఏంటంటే మనకి బాండేజ్ ఈజ్ నాట్ ఫ్రమ్ యాక్షన్. మనం కర్మ చేసే దగ్గర మనకు ప్రాబ్లం కాదు. దానికి అటాచ్ అవటం మూలానే మనకు ప్రాబ్లం అవుతుంది. కర్మని అవాయిడ్ చేయటం మన రియాక్షన్ ఉంటుంది యూజువల్గా. అబ్బా ఇది నాకు అవసరమా అని చెప్పి. అది కాదు. దానికి అటాచ్ అవ్వకుండా చేయటం నేర్చుకుంటమే నిజమైన మెడిటేషన్ అన్నమాట. సో ఇప్పుడు అట్లా చేస్తే జన్మబంధ వినిర్ముక్తాహ అవుతుంది. అలా చేస్తే ఏమవుతుంది? ఇప్పుడు ఈ డిజైర్ వచ్చింది, యాక్షన్ చేస్తున్నాము, రిజల్ట్ డిజైర్ మళ్ళా వస్తూ ఉంటుంది. ఇది ఒక విషస్ సైకిల్ లాగా అవుతుంది. ఈ ఈ సైకిల్ ని మనం బ్రేక్ చేయాలన్నమాట. ఎట్లా? యాక్షన్ డిటాచ్మెంట్, అప్పుడు ప్యూరిటీ ఫ్రీడమ్ అన్నమాట. ఈ కర్మయోగం ద్వారా అర్థం చేసుకొని చేస్తే ఈ సైకిల్ బ్రేక్ అవుతుంది అని చెప్పి చెప్తున్నాడు ఇక్కడ. ఓకే. ఈ సైకిల్ బ్రేక్ అవటమే ఇక్కడ జన్మబంధ వినిర్ముక్తాహ అన్నమాట. అదే అనామయం పదం గచ్చంతి అని చెప్తున్నారు. ఇప్పుడు మనకి ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఒక చిన్న డైలీ లైఫ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనము ఒక సిచ్యువేషన్ జరుగుతుంది మనకి. జరుగుతున్నప్పుడు మనలో ఒక రకమైనటువంటి రాగం ఉంటుంది దాని పట్ల. అంటే ఆ మనిషి పట్ల గాని, ఆ సిచ్యువేషన్ పట్ల గాని, ఆ వస్తువు పట్ల గాని, దాని పట్ల ఒక అయిష్టమో, ఇష్టమో ఉంటుంది. దాంట్లో నుంచి శోకమో, మోహమో వస్తాయి అన్నమాట మనకి. అదే బంధానికి కారణం అవుతూ ఉంటుంది. అదే మనల్ని మోహంలో పడేస్తుందన్నమాట. అంటే రియాలిటీగా ఆలోచించకుండా ఒక భ్రాంతిలో ఆలోచించే విధంగా చేస్తుందన్నమాట. ఇదే నిజమైనటువంటి ఇంప్రెషన్‌ను కలగజేసేదన్నమాట మనకి. అదే పునరపి జననం, పునరపి మరణం అనేది ఎందుకు అంటే, ఏదో పుట్టటం, చచ్చిపోవటం గాదు. ప్రతి సిట్యుయేషన్‌లో మనం పుడుతూ ఉంటాం, చచ్చిపోతూ ఉంటాం. మళ్ళా సేమ్ రిపీట్ అవుతుంది. బట్ వి డోంట్ అండర్‌స్టాండ్ థట్. ఓకే. ఎప్పుడు రియాక్షన్ బేస్డ్‌గానే మనం రియాక్ట్ చేస్తూ ఉంటాం అన్నమాట. అలా చేస్తే ఉపయోగం లేదు అని చెప్పి చెప్తున్నాడన్నమాట ఇండైరెక్ట్‌గా. ఓకే. సో, ఇప్పుడు ఈ ఈ సైకిల్‌ని బ్రేక్ చేయటం, తెలుసుకోవటం అంటే ఏంటంటే, ఇప్పుడు అది ఎలా తెలుసుకోవాలి మనం? నేను ఒక సిట్యుయేషన్‌లో ఉన్నాను. సిట్యుయేషన్‌లో ఉన్నప్పుడు పని సాఫీగా జరుగుతున్నప్పుడు మనకేమి ఎమోషన్స్ ఉండవు. అన్నీ అనుకున్న విధంగా జరిగిపోతుంటాయి. బానే ఉంటుంది. కానీ కొంచెం వ్యతిరేకత ఉన్నా గాని, కొంచెం అవుతదా లేదా అనిపించినప్పుడు
ఏమవుతుంది అంటే అప్పుడు మనం కర్మయోగాన్ని తీసుకురావాలన్నమాట. ఆ డిటాచ్మెంట్ ఎందుకు అవ్వలేకపోతున్నాను నేను? ఎక్కడో అటాచ్మెంట్ ఉండటం మూలానే నేను ఎమోషనల్గా సఫర్ అవుతున్నాను. కానీ నువ్వు చేసే పని డిఫరెంట్గా ఉండదన్నమాట. నువ్వు చేయాల్సింది ఎలాగూ చేస్తావు. కానీ ఈ మెంటల్గా లోపల అనేక భావాలు డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి అన్నమాట. అవి ఎందుకు అంటే ఈ అటాచ్మెంట్ మూలానన్నమాట. అది ఎందుకు మిస్ అవుతుంది అంటే నాలో ప్యూరిటీ ల్యాకింగ్ అట్ దట్ టైం. అంటే మనలో ప్యూరిటీ లేదని కాదు. మనం ఒక సాధకుడిగా ప్యూరిటీ తెచ్చుకున్నాం. కానీ దాన్ని గుర్తు చేసుకోవాలన్నమాట. గుర్తు చేసుకుంటే ఆ సిచ్యువేషన్‌లో మనకు మోక్షం వస్తుంది. ఓకే. యు ఆర్ సమత్వ బుద్ధితో ఉండగలుగుతాం అన్నమాట. అప్పుడు ఆ సిచ్యువేషన్‌లో మనం అనామయం పదం అంటే ఆహ్, అదేదైతే గొప్ప స్థితి ఏదైతే ఉందో ఆ స్టేట్‌కి మనం ఆ సిచ్యువేషన్‌లో రీచ్ అవ్వాలి. ఇలా ప్రతి లైఫ్ సిచ్యువేషన్స్‌లో నువ్వు రీచ్ అవుతూ ఉంటే చివరికి ఏమవుతుంది అంటే ఈ స్మాల్ ఐ ఎఫెక్ట్ తగ్గిపోతా ఉంటుంది. అంటే ఏంటి? నేను, నాది అనే భావన తగ్గిపోతూ ఉంటుందన్నమాట. అది ప్రతి సిట్యుయేషన్‌లో మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. మనలో ఎమోషన్ కలిగింది అంటే డెఫినిట్‌గా ఆ అటాచ్‌మెంట్ ఉంది అని అర్థం చేసుకోవాలి. మాకు మామూలుగా సైకియాట్రీలో పేషెంట్స్‌ని చూసేటప్పుడు డాక్టర్‌గా పేషెంట్స్‌ని చూసేటప్పుడు ఒక చిన్న చిట్కా చెప్తారు. ఏంటి అంటే ఏ పేషెంట్ అయినా గాని మనకి వాడు వాళ్ళు వాళ్ళ మీద మనకి ఎక్కువగా ప్రేమ కలగటం గాని, ద్వేషం కలగటం గాని జరిగింది అంటే ఓకే. మనలో ఆ భావన వాళ్ళు తెప్పిచ్చారు అంటే, అవతల పర్సన్‌కి ఏదో పర్సనాలిటీ ప్రాబ్లమ్ ఉంది అని అర్థం. అంటే వి డోంట్ జడ్జ్ దెమ్. బట్ యూ హావ్ టు బి అవేర్ ఆఫ్ దట్ అప్పుడు వెంటనే వాళ్ళేం చేస్తారు మనల్ని ఒక రియాక్షన్‌కి లోన్ చేస్తూ ఉంటారు. వాళ్ళని తిట్టాలనిపిస్తది. వాళ్ళని కసురుకోవాలనిపిస్తది. లేదా వాడు గనక వాడి మీద ప్రేమొచ్చేస్తే వాడికి ఇంకా ఒక ఎక్స్‌ట్రా మైల్ ఎళ్లి హెల్ప్ చేయాలనిపిస్తది. ఈ భావనలన్నీ అవతల నుంచి మనకి ఆహ్, ఇవ్వబడతా ఉంటాయన్నమాట. అట్లా అర్థం జేసుకోవాలి. అంటే అట్లానే ప్రతి సిట్యుయేషన్‌లో దాని పట్ల వ్యతిరేకత గాని, దాని పట్ల ఒక భావన ఎందుకంటే ప్రతి సిట్యుయేషన్‌కి ఒక పర్సనాలిటీ ఉంటుంది. ఆ పర్సనాలిటీ మనల్ని రియాక్ట్ అయ్యేట్టు చేస్తూ ఉంటుందన్నమాట. దాన్ని ఎప్పుడైతే మనం న్యూట్రల్‌గా చూడగలుగుతూ, ఆ రోల్‌ని అర్థం చేసుకొని చేస్తామో అప్పుడు అటాచ్‌మెంట్ ఉండదన్నమాట. అప్పుడు కర్మసు కౌశలము, తర్వాత అనామయం పదం వెళ్ళిపోతాం. హైయెస్ట్ స్టేట్‌కనమాట. అప్పుడు ప్రాబ్లమ్ ఉండదు. సో, నాట్ వాట్ ఏంటి ఈ స్టేట్ అంటే నాట్ ఎమోషనల్ ఎక్సైట్‌మెంట్, నాట్ టెంపరరీ పీస్. వి డోంట్ వాంట్ టెంపరరీ పీస్. వి వాంట్ ఈక్వల్ మైండ్. స్టేబుల్‌గా ఉండాలి. ఆత్మస్థితి అన్నమాట. ఇది సీకర్‌గా చూసుకుంటే ఏంటి అంటే, ఒక సాధకుడిగా ఈ వర్స్ గనక మనం అర్థం చేసుకోకపోతే మన స్థితి ఎలా ఉంటుంది? ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. ప్రోగ్రెస్‌లో యాంగ్జైటీ ఉంటుంది. కంపారిజన్ అయ్యో! వాళ్ళకి మంచి అనుభవాలు కలుగుతున్నాయి. నాకేం కలగట్లేదు. వాళ్ళు చదువుతున్నారు. నేను ఇంకా చదవలేదు. ఇట్లాంటివన్నీ కూడాను మనకొస్తూ ఉంటాయన్నమాట. అది ఒక స్థాయి వరకు మనకి ఉండాలి. ఆ ఎఫర్ట్ అనేది. కానీ అదే మన వీక్‌నెస్ అవ్వకూడదన్నమాట. సో, ఇప్పుడు మనము ఈ వర్స్‌ని అప్లై చేసుకుంటే ఏంటి? చాలా క్వైట్‌గా, నేచురల్‌గా జరిగిపోతా ఉంటాయి. ఎఫర్ట్‌లెస్‌గా ఉంటుందన్నమాట అంతా. అది ఒక్కసారిగా రాదు మనకి. కానీ వీ హావ్ టు ప్రాక్టీస్ ఇట్ అన్నమాట. దీన్ని ప్రాక్టీస్ చేయాలంటే మనం ఎప్పుడు చెప్పుకునే విధంగా ఇంతకు ముందు జరిగిన సంఘటనలో ఒక్కసారి గుర్తు చేసుకొని ఖాళీగున్నప్పుడు నేను ఎలా రియాక్ట్ అయ్యాను? ఎక్కడ స్టేబుల్‌గా ఉన్నాను? ఎక్కడ ఉండలేకపోయాను? ఎందుకు ఉండలేకపోయాను? అనేది గనక కొంచెం ఆలోచిస్తే ఇప్పుడున్న సిట్యుయేషన్స్ మీద కొద్దిగా కంట్రోలొస్తది. ఒక కొంత పర్సెంటేజ్ అన్న కంట్రోలొస్తది. కానీ కొంతవరకు ఎళ్ళిన తర్వాత యూ 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 గెయిన్ ఫుల్ కంట్రోల్. ఆ ఫుల్ కంట్రోల్ ఇప్పుడు శరీరం ఉన్నంత వరకు రాకపోవచ్చు. కానీ మనం చాలా దూరం వెళ్ళగలుగుతాం అన్నమాట. ఆటోమేటిక్‌గా ఇంతకుముందు మనకు తెలుసు. ఇంతకుముందు కొన్ని పనులు చేస్తున్నప్పుడు ఆటోమేటిక్‌గా, రోబోటిక్‌గా చేశాము. ఇప్పుడేమో ఇది నాకు అవసరమా? లేకపోతే ఇది ఎందుకిలా చేస్తున్నాను నేను? ఈ సిట్యుయేషన్‌లో ఎందుకింత రియాక్ట్ అవుతున్నాను? అనే భావన మనకు కలుగుతుంది ఇప్పుడు. కలుగుతుంది కాబట్టి అది మంచి ప్రోగ్రెస్సే డెఫినిట్‌గా. సో, అది నేచురల్‌గా ఎవాల్వ్ అవుతా ఉంటుందన్నమాట. సో, అప్పుడేంటంటే నో ప్రెషర్ టు అచీవ్ ఎన్‌లైటన్‌మెంట్.
ఎన్లైటన్మెంట్ అనేది ఒక ఏదో ఒక గోల్ లాగా పరుగులు తీసి తెచ్చుకునేది కాదనమాట. కానీ ఇప్పుడు అర్థం కాదు మనకది. కొంత ఎవాల్వ్ అవుతా ఉండి దాంట్లో మనం ప్రయాణిస్తూ ఉండి మనం చేస్తూ ఉండి నేర్చుకుంటూ ఉంటే అప్పుడు తెలుస్తుంది అనమాట మనకది. ఏంటి, ఏదో పరుగులు తీస్తే వచ్చేది కాదు. నేనున్న సిచ్యువేషన్లో అక్కడే నేర్చుకోవాల్సింది నేను. ఈ సిచ్యువేషన్లో నేను సమత్వ బుద్ధిలో ఉంటే అదే ఎన్లైటన్మెంట్. ఇక్కడ చేయకుండా ఎక్కడో పరుగులు తీసి తెచ్చుకునేది కాదన్నమాట అది. ఓకే. అది ఈ శ్లోకాల ద్వారా మనకు నేర్పిస్తుంది అన్నమాట ఇక్కడ. ఎందుకంటే స్థితప్రజ్ఞుడు అనే దానికి ఈ ఫౌండేషన్ అంతా భగవానుడు వేస్తున్నాడు అనమాట మనకి. మళ్ళా ఆ స్థితప్రజ్ఞ లక్షణాలు చెప్పుకునేటప్పుడు మనము వీటన్నింటినీ గుర్తు చేసుకుంటూ ప్రాక్టికల్గా ఒక్కొక్క స్థితప్రజ్ఞ లక్షణాన్ని మన జీవితంలోకి ఎలా అడాప్ట్ చేసుకోవాలి, దాంట్లో ఎలా ప్రోగ్రెస్ అవ్వాలి అనేది రాబోతున్న శ్లోకాల్లో వస్తుంది అనమాట మనకి. సో తర్వాత డ్రాప్ అటాచ్మెంట్ టు ద రిజల్ట్స్, బ్రేక్ ది సైకిల్ ఆఫ్ డిపెండెన్స్, అబైడ్ ఇన్ ఇన్నర్ ఫ్రీడమ్. ఇది ఒక మంత్రం లాగా గుర్తుపెట్టుకోవాలి. మనం ఆ సైకిల్ బ్రేక్ చేయటం అన్నమాట. మనలో ఒక ఎమోషన్ వచ్చింది అంటే వెంటనే సింహావలోకనం చేసుకోవాలి, గుర్తు చేసుకోవాలి. లేకపోతే బ్రేక్ కాదు సైకిల్. ఇక్కడ కూడా మనము మలదు విక్షేప దోషాల్లో కనుక చూస్తే ఈ ఈ కర్మయోగం ద్వారా ఈ మల విక్షేప మల దోషం పోతుంది మనకి. ఓకే, శుద్ధి ఏర్పడుతుంది. ఈ విక్షేపం అనేది ఎలా అనేది డిస్ట్రాక్షన్స్ ఇవన్నీ పోగొట్టుకోవడానికి ఇందాక చెప్పుకున్నాం మనం. ఆ ఈక్వానిమిటీ దగ్గరికి రావాలి. ఎప్పుడైతే కర్మయోగంలో మనం దాన్ని సైకిల్ని బ్రేక్ చేయడానికి ట్రై చేస్తున్నామో ఆటోమేటిక్గా అంటే ఈ ఆవరణ దోషాన్ని మల దోషాన్ని ఎప్పుడైతే కంబైన్ చేసుకుని ఆలోచిస్తాం అంటే ఆవరణ దోషంలో రియాలిటీని అర్థం చేసుకోవటము, ఇది నాలెడ్జ్ అనేది ఒకటి ఉందని తెలుసు మనకి. ఈ శుద్ధి ఏర్పడితే దాన్ని పర్ఫెక్ట్ చేయగలుగుతాం కాబట్టి అప్పుడు మధ్యలో ఉన్న విక్షేపం తొలగిపోతుంది, బ్యాలెన్స్డ్గా ఉంటాం అన్నమాట. అప్పుడు సమత్వం యోగ యుచ్యతే అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు ఈ రిజల్ట్ ఓరియంటెడ్గా మనము చెప్పుకున్నాం ఫ్రీడమ్ ఫ్రమ్ ఆల్ బాండేజ్ అనమాట ఇట్లా చేసుకుంటే. ఇప్పుడు 51 నుంచి 52కి తీసుకెళ్ళటానికి భగవానుడు ఏం చేస్తున్నాడో చూద్దాం. ఫస్ట్ ఏం చెప్పారు, కర్మయోగ ప్యూరిఫైస్ అండ్ ఫ్రీస్ ద సీకర్ ఫ్రమ్ బాండేజ్. ఓకే, తర్వాత ఏమవుతుంది ఒక సీక్వెన్స్ లో చెప్తున్నారనమాట మనకి. ఈ ఇది ఈ శ్లోకం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అన్ని అన్ని ఇంపార్టెంటే కానీ బట్ ఇది దీంట్లో నుంచి చాలా నేర్చుకోవచ్చు మనం. ఇదేంటో ఒకసారి చూద్దాం. యదా తే మోహకలిలం బుద్ధిర్వ్యతితరిష్యతి తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శృతస్య చ అని చెప్తున్నారు. యదా అంటే ఎప్పుడైతే, తే బుద్ధి ఈ బుద్ధి, మోహ కలిలం ఈ ఊబి అంటారు. కలిలం మోహం అనేటువంటి ఊబిలో గనక మనం కూరుకుపోతాం కదా. వ్యతిరష్య వ్యతిర వ్యతితరిష్యతి అంటున్నారు. అంటే మనం ఎప్పుడైతే బయటపడుతుందో దాంట్లో నుంచి ఆ ఊబిలో నుంచి బయటపడుతుందో అప్పుడే తదా శృతస్య చ శ్రోతవ్యస్య చ వినియున్న వినవలసిన నిర్వేదం గంతాసి వైరాగ్యాన్ని పొందేవు. ఇది చూడటానికి చాలా ఏదో రిడిల్ లాగా ఉంటుంది. దాన్ని మనం టీజ్ చేద్దాం ఎట్లా అనేది. అంటే ఏంటి, ఎప్పుడైతే నీ బుద్ధి అవివేకమైన కాలుష్యంతో దాటేస్తుందో అప్పుడు వినవలసి ఉన్న ఇంకా వినియున్న కర్మఫలముల యందు వైరాగ్యాన్ని పొందగలవు అనేది మామూలు మీనింగ్. కొంచెం రిడిల్ లాగా ఉంటుంది బట్ విల్ టీజ్ ఇట్ అవుట్. ఇక్కడ మనం ఒక్కొక్కటి తీసుకొని చూద్దాం. మోహకలిలం. మోహకలిలం అంటే ఏంటి అంటే ఇక్కడ మనకి కలిగి ఈ మోహం ఏంటి, మనకి ఐ ఆమ్ ద బాడీ, నేను ఈ శరీరం అనుకోవటము, హ్యాపీనెస్ ని అవుట్ సైడ్ లో వెతుక్కోవటము, అవుట్ సైడ్ ఉన్న ఆబ్జెక్ట్స్ లో వెతుక్కోవటము, తర్వాత రిజల్ట్ ఓరియంటెడ్ గా ఉండటం, ప్రతిదీ రిజల్ట్ ఓరియంటెడ్ గా ఉండటము, మోర్ ఫుల్ఫిల్మెంట్, మోర్ అచీవ్మెంట్, మోర్ ఫుల్ఫిల్మెంట్. ఎప్పుడు కూడా అంతే కదా, ఒక దాని నుంచి ఇంకా ఎక్స్ట్రా 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 అన్ని చేయాలనుకొని ఊబి అంటాం అందుకని దీన్ని. దాంట్లో పడ్డాము అంటే ఇంకా 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 అనిపిస్తానే ఉంటుంది అనమాట. అందుకనే ఊబి కలిలం అన్నారు, మోహ కలిలం అన్నమాట ఇది. ఇదంతా ఒరిజినేట్ ఎక్కడ అవుతుంది, నేను నాది అన్న దాని దగ్గర నుంచే వచ్చింది. తర్వాత బయట వస్తువుల్లో మనం వెతుక్కోవటం మూలాన ఈ
ఈ హ్యాపీనెస్ ని దాని మూలాన వస్తుంది. తర్వాత రిజల్ట్స్ గురించి ఇదంతా చెప్పుకున్నాం. సో ఈ కలిలం అనేది ఈ స్వాంప్ అన్నమాట, అంటే ఊబి అంటారు. దాంట్లో నుంచి బయటపడలేము. ఒక వెబ్ లాంటిది అనమాట. ఓకే. మామూలుగా ఈ గూడు అంటాం కదా. తర్వాత దాంట్లో నుంచి మనము నాట్ జస్ట్ ఇగ్నోరెన్స్, ఇది ఏంటంటే ఏదో అవిద్య అంటే నేను నాది అనుకుంటున్నాను అనుకుంటే కాదనమాట. ఇది మొత్తం అసలుకి అసలు ఏటేటో తెలియకుండా పెద్ద జంగిల్ లాగా అన్నమాట. దాంట్లో ఒక చిన్న గడ్డి ముక్కని ఏరటం కష్టం అన్నమాట. అట్లా సైకలాజికల్ గా మన లోపలంతా ఎంటాంగిల్ అయిపోయి ఉంటాం. వీ క్యాంట్ ఈవెన్, ఇట్స్ లైక్ ఎ నీడిల్ ఇన్ ద హెయిర్ స్టాగ్ అంటారు కదా, అట్లా అన్నమాట. ఆ, అందుకని ఇక్కడ ఏంటంటే బుద్ధిర్ వ్యతితరిష్యతి అన్నారు. అంటే దీన్ని దాటాలి అంటే ఎంత కష్టం ఇది నిజంగా అసలుకి. ఎందుకంటే ప్రతిరోజు ఇవే కదా మనం చూసేది. ఓకే. ఇప్పుడు ఏ సీకర్ ఇన్ డెల్యూషన్ ఈజ్ లైక్, మనము మనం సీకర్ గా వెళ్తున్నప్పుడు కూడాను ఓ పెద్ద ఫారెస్ట్ లో పడ్డాము. ఏంటి, ఇన్ని మతాలు, ఓకే, ఇన్ని పుస్తకాలు, ఇంత జ్ఞానము, ఓకే, ఇది కూడా ఒక పెద్ద ఫారెస్ట్, ఇది కూడా ఒక పెద్ద మోహగల్లిలం అన్నమాట. సరైన గురువు చేతిలో పడకుండా, సరైన సత్సంగం చేతిలో పడలేదనుకో మనం, సరైన మీనింగ్ తెలియకపోతే ఈ సాధనకి అసలు ఎటు వెళ్తున్నామో తెలియదు. అది అది నిజమైన మోహకలిలం అన్నమాట. ఓకే. సో పాత్ క్లియర్ గా కనపడదు, ఏదో వెళ్ళిపోతా ఉంటాము, ఎవరు ఎటు తీసుకెళ్తే అటు వెళ్ళిపోతా ఉంటాము. ఇది కరెక్ట్ అది కరెక్ట్ అని చెప్పేసి, ఈ పాత్ కరెక్ట్ ఆ పాత్ కరెక్ట్, ఈ దేవుడు కరెక్ట్ ఆ దేవుడు కరెక్ట్ అని చెప్పేసి అది కూడా మోహకలిలమే అన్నమాట. సో కానీ భగవద్గీత వైపు రారు ఎవరు. ఒకవేళ వచ్చినా కానీ దాన్ని వేరే మీనింగ్ తో అర్థం చేసుకుంటూ ఉంటారు. ఓకే. అది ఈ కర్మయోగం చేస్తున్నప్పుడు, బుద్ధి యోగం ఇంత ముందున్న శ్లోకాలు మనం ప్రాక్టీస్ చేసినప్పుడు ఆ అటాచ్మెంట్ తగ్గితే, అటాచ్మెంట్ ఎక్కడ, ఇది ఐ ఆమ్ ద బాడీ, హ్యాపీనెస్ అవుట్ సైడ్, వీటిల్లో అటాచ్మెంట్ తగ్గితే అప్పుడు ఆ విక్షేప దోషం పోయి ఆ ఈగో అనేది వీక్ అవుతూ ఉంటుంది అనమాట. వీక్ అయితే చాలు, అది కొంచెం వీక్ అవుతున్నప్పుడల్లా మనకి అడ్వాంటేజ్ అన్నమాట. ఇక్కడ కృష్ణుడు ఏం చెప్తున్నాడో చూద్దాము. ఇక్కడ హీఈస్ నాట్ సేయింగ్ ఫైట్ ద ఫారెస్ట్, హీ సేస్ క్రాస్ బియాండ్ ఇట్. ఇంతకుముందు మనకు చెప్పాడు త్రైగుణ్య విషయ వేదాహ అని చెప్పేసి మనకు శ్లోకంలో చెప్పారు. అది ఆ ఫారెస్ట్ అన్నమాట. ఎందుకంటే గుణాలతో కూడుకున్న ఫారెస్టే అది, విషయాలు గుణాలతో కూడుకున్న ఫారెస్ట్. దాన్ని ఫైట్ చేయలేం మనం. అంటే ఏ సిచ్యువేషన్ ని మనం ఫైట్ చేయలేము, కానీ దాన్ని దాటాలి. దాన్ని దాటటానికి మనకి ఒక, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఒక మత్స్య అవతారం కావాలి. ఆ మత్స్య అవతారము ఈ మోహ కలిలాన్ని దాటించడానికి అవేంటి, శృతులు అన్నమాట. ఆ శృతులే ఆ మత్స్యావతారం. ఓకే. అది దాటాలి మనం. దాటాలి అంటే దాన్ని పట్టుకొని, అక్కడ ఎవరున్నారు, మనువు ఉన్నాడు, అంటే ఒక సీకర్ అన్నమాట, జ్ఞాని. ఆయన ఏమేం తీసుకెళ్ళాడు అంటే తెలుసు కదా మనకి, దాంట్లో ఏమేం తీసుకెళ్ళాడు ఆ బోట్లో పెట్టుకొని. అంటే అవన్నీ శరీరానికి సంబంధించిన, ఈ ప్రపంచానికి సంబంధించిన ఎప్పుడూ ఉంటాయి మనకి. కానీ వ్యతితరిష్యతి, అవతల ఒడ్డుకు తీసుకెళ్ళాలి, అది పెద్ద భవసాగరం. క్రాస్ చేయాలి కానీ దాన్ని ఫైట్ చేయలేం మనం. ఓకే. ఎప్పుడు ఫైట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం మనం, క్రాస్ చేయటాన్ని నేర్చుకోవాలన్నమాట. అది నువ్వు తెడ్డేసి వెళ్తా ఉంటే యూ విల్ గో, యూ కీప్ గోయింగ్. నేను ఎప్పుడు చేరుతాను అని వచ్చిందంటే మళ్ళీ రిజల్ట్ ఓరియంట్. ఈ శరీరము ఈ సాగరంలో ఈదుతుంది అంతే, ఇంకా బోట్ లో కూర్చున్నావు నువ్వు, యు కీప్ ఆన్ గోయింగ్ అంతే. అదే సరెండర్, అదే శరణాగతి. భగవంతుడి ద్వారా, భక్తి ద్వారా ఆలోచిస్తే ఈజీ అన్నమాట. నన్ను భగవంతుడు ఒక మత్స్యావతారంలో తీసుకెళ్తున్నాడు నన్ను, కాబట్టి నాకేం ప్రాబ్లం లేదు, ఓకే అని కూర్చున్నాం అనుకో, అదే భక్తి యోగం అయిపోయింది. అలానే జ్ఞానం ద్వారా తెలుసుకొని వెళ్తే క్రాస్ చేయటమే మన దృష్టి, ఫైట్ చేయటం కాదు అని చెప్పి ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. తర్వాత నిర్వేదం శ్రోతవ్యస్య శృతస్య చ అని చెప్తున్నారు. ఇక్కడ ఇందాక మనకి వినవలసి ఉన్న ఇంకా విని ఉన్న కర్మఫలముల యందు వైరాగ్యాన్ని పొందుతావు అన్నారు. అదేంటో సరిగా అర్థం కాదు మనకు అది. మామూలుగా భాష్యాలు చదువుకొని మహానుభావులు చెప్తే గానీ మనకు అర్థం కాదు. అంటే ఇదేంటో చూద్దాం ఒకసారి. ఈ శ్రోతవ్యస్య శృతస్య చ అంటే మనము
ఈ వినవలసి ఉన్న ఇంకా వినాల్సినవి అని చెప్తున్నారు. అంటే ఏంటి? కర్మకాండ చేసేటప్పుడు, అంటే ప్రతి పని మనం చేస్తున్నప్పుడు, వేదంలో ఉన్న కర్మకాండ చేస్తున్నప్పుడు దానికి మనకి అదేం చెప్తుంది? మన కర్మకాండ, ఇగో ఇది చేసుకో నీకు మంచి జరుగుతుంది అని చెప్తుంది కదా. చెప్పినప్పుడు ఆ కర్మని ఆచరిస్తూ ఉంటాము. కానీ మనకు తెలియకుండా ఏమవుతుంది అంటే, మనం ఒక సొసైటీలో పుట్టినప్పుడు కానీ, మన పూర్వజన్మల వాసనల ప్రకారం అయినా కానీ, కొన్ని కొంత ఆలోచన విధానంలో మనం బందీ అయిపోయి ఉంటాం. ఇది ఇలా చేస్తేనే మంచిది అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది మనకి. ఇది ఇలా చేయకపోతే అరిష్టము అని, ఇట్లాంటివన్నీ మనలో బాగా కూరుకుపోయి ఉంటాయి అన్నమాట. వాటి మూలాన ఆటోమేటిక్ గా రిజల్ట్ ఓరియంటెడ్ దాంట్లోకి వెళ్ళిపోతూ ఉంటాం అన్నమాట. అది వెళ్ళిపోవటం మూలాన ఆ కర్మకాండని తప్పుగా అర్థం చేసుకొని మనము దాన్ని, అది నిన్ను శుద్ధి చేయటానికి, నువ్వు ఇది చేస్తే నీకు మంచి లోకాలు వస్తాయి అని చెప్తుంది కర్మ. మనకి కర్మ భాగం చెప్తుంది వేదంలో. కానీ దాన్ని నువ్వు ఈ దేనికి వాడుకుంటున్నావు, పరమాత్మ తత్వం వైపుకి వాడుకోవాలి అనేది కూడా చెప్పింది. నువ్వు అక్కడితో ఆగిపోకూడదు కదా. ఆగిపోయి కర్మకాండే ముఖ్యం అనుకుంటే ఈ అటాచ్మెంట్స్ అన్ని వస్తాయి అన్నమాట. ఈ శ్రోతవ్యస్య శృతస్య చ అంటే, ఇంతకు ముందు ఇప్పుడు చేస్తున్నా ఇంతకు ముందు దాని మీద ఫలితం గురించి ఆలోచించటము, లేదా రాబోయే వాటి గురించి, అంటే ఇహ పరాల గురించి అన్నమాట. ఇహ పరాల గురించి ఆలోచించి మనము, అంటే ఈ శృతస్య చ విన్నది, శ్రోతవ్యస్య చ ఇంతకు ముందు విన్నది, ఈ రెండిటి గురించి వాటి మీద ఆధారపడుతూ మనము మనం చేయాల్సినవి వైరాగ్యం తెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాం అన్నమాట. ఆ వైరాగ్యాన్ని తెచ్చుకోవాలని. వైరాగ్యం అంటే ఏంటి? అన్ని వదిలేయటం కాదు. ఇక్కడ చెప్తున్నది ఏంటంటే, ఈ రెండిటి పట్ల, ఇహపరాల పట్ల ఆలోచించకుండా ఏ కర్మనైనా చేసుకుంటూ వెళ్తూ ఉంటే, అప్పుడు ఆ సమత్వ బుద్ధిలో ఉంటావు కాబట్టి నువ్వు, నీకు ఈ నిర్వేదం గంతాసి, ఆ నిర్వేదం అంటే ఆ వైరాగ్యం అనేది కలుగుతుంది అని చెప్తున్నాడు అనమాట. అప్పుడు ఏమవుతుంది? ఈ మోహ కలిలం అనే దాన్ని నువ్వు క్రాస్ చేస్తూ ఉంటావు, దాన్ని ఫైట్ చేయకుండా. ఓకే. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే, ఈ సీకర్ దగ్గరికి వచ్చేటప్పటికి మనం ఇక్కడ చూస్తే, ఈ శ్రోతవ్యస్య శృతస్య చ దాన్ని మనం ఒక సాధకుడిగా ఎలా వాడుకోవాలి. ఓకే, నేను ఈ మెడిటేషన్ చేస్తే ఇది తెలుసుకుంటే నేను ఈ అనుభవం పొందుతాను. శ్రోతవ్యస్య శ్రుతవ్యస్య చ అని చెప్పి అట్లా అన్నమాట. ఈ ఎండ్లెస్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తూ ఉంటాం మనం. మనకి ఒక సత్యం తెలుసు, మనకి ఏం చేయాలో తెలుసు. ఆగము అక్కడికి. ఆగకుండా ఇంకా 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 నేర్చుకొని, ఇంకా పర్ఫెక్షన్, ఈ స్క్రిప్చర్ నేర్చుకుందాం, ఆ స్క్రిప్చర్ నేర్చుకుందాం అని అని వెళ్తూ ఉంటాం. కానీ ఇక్కడ మోహకలిలం ఎలా అంటే దాటేది, నీ ఎదురుగా ఏ స్క్రిప్చర్ అయితే వస్తుందో, నీకు ఆ నేచర్లో నీ ముందు ఏది ప్రవేశపెట్టబడుతుందో దాన్ని వాడుకుంటూ క్రాస్ చేయాలి. అంతేగాని నువ్వు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఈ కొత్తది నేర్చుకుంటానని డీటూర్లోకి వెళ్ళిపోయి దాని గురించి తెలుసుకొని దీని గురించి తెలుసుకొని ఆ మోహ కలీలంలో ఊబిలో కూరుకుపోతూ ఉంటాం అన్నమాట. ఎండ్లెస్ టీచింగ్స్ లో పడిపోతూ ఉంటాం. అలా కాకుండా ఒక అద్వైతాన్ని, లేదా ఒక మోక్షము ఇది అనే అర్థమైన తర్వాత దానికి సంబంధించినవి మాత్రమే సెట్ చేసుకుంటూ దాంతోనే క్రాస్ చేయాలి. మిగతా వాటి వైపు వెళ్తూ ఉంటే మోహ కల్లోలంలో పడిపోతాం అన్నమాట ఒక సాధకుడు. అది ఆ మనలో ఉన్న ఇంటలెక్చువల్ క్యూరియాసిటీని ఇంకా ఇంక్రీజ్ చేస్తూ ఉంటుంది. అది మళ్ళా మన ఇంకొక జన్మకు కారణం అవుతుంది అన్నమాట. కారణం అయ్యి ఆ, మళ్ళా ఇంకొకటి ఏంటంటే, మనం తెలుసుకున్నది ఇంకొకరికి బోధించాలి, మన చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా అనే ఆలోచన వస్తుంది. అది మంచిదే. కానీ అది ఇంప్రెషన్ అవ్వకూడదు. అయితే ఏమవుతుంది? మళ్ళా ఇంకో కొన్ని జన్మలు పట్టి నువ్వు ఎప్పుడో ఒక గురువు అవతారం దాల్చి రావాల్సి ఉంటుంది అనమాట. గురువు అవతారం దాల్చడం ఇంపార్టెంటా, నువ్వు మోక్షాన్ని పొందటం ఇంపార్టెంటా అనేది ఆలోచించుకోవాలి. రియాలిటీ అన్నమాట. ఆ, మంచి చేయాలి అనిపిస్తూ ఉంటుంది ఒక సాధకుడిగా. ప్రతి ఒక్కళ్ళు అడుగుతూ ఉంటారు, ఏంటి స్వామీజీ ఏం చేస్తున్నాడు, ఎవరికన్నా మంచి చేస్తున్నాడా లేదా అని చెప్పి. మళ్ళీ అక్కడ మొదలవుతుంది కదా, ఏంటి ఆశ్రమాలు చూస్తున్నాం మనం. ఆమ్, మామూలుగా అందరికీ అనాథలకు హెల్ప్ చేయటం అని ఆశ్రమాల్లో, ఇది హాస్పిటల్స్ అని, ఇవని ఇవని ఇవని, అసలు మోహకలిలం అదంతాను. మళ్ళీ దాంట్లోనే కూరుకుపోతూ ఉంటారు. అది చూడగానే భక్తులకి అందరికీ ఏంటి,
ఇది ఇది ఈ వేలోనే నిజంగా చెయ్యాలి అనే ఒక ఇంప్రెషన్ పడిపోతా ఉంటది అనమాట. అంటే ఒక గురువు అంటే ఇలా ఉండాలి అని. కానీ వాళ్ళకేం ఉండదు. వాళ్ళు ఏంటంటే అది ఆ ముందు అప్పుడు ఏది ముందుకొస్తే వాళ్ళు అది చేసుకుంటూ వెళ్ళారు. కానీ మనం మాత్రం దాన్ని ఇంప్రెషన్ గా పెట్టుకొని, ఇప్పుడు వివేకానందుడు, మనం రామకృష్ణ పరమహంస గారి స్టోరీ విన్నప్పుడల్లా ఏమనిపిస్తుంది, కొంతమంది చెప్తా ఉంటారు అనమాట, ఏంటి, అలాంటి గురువు కావాలి, నేను అలాంటి శిష్యుడిని అవ్వాలి అనే ఇంప్రెషన్ అన్నమాట. అంటే ఏంటి, ఒక ముఖ్యమైన శిష్యుడిని అవ్వాలి నేను, గురువు గారి దృష్టిలో పడాలి నేను అనే మోహకలిలం అన్నమాట అది కూడా. అట్లా ప్రతి దాంట్లో ఈ ప్రాబ్లం ఉంటూనే ఉంటుందన్నమాట. ఓకే. సో ఆ మెచ్యూరిటీని తెలుసుకొని, మనము మెచ్యూరిటీ లేనప్పుడు ఎలా ఉంటుంది, వాట్ ఎల్స్ ఐ షుడ్ ఐ లెర్న్, విచ్ న్యూ టీచింగ్, విచ్ న్యూ గురు, విచ్ న్యూ టెక్నిక్ అనేది వస్తుంది. క్లారిటీ వచ్చిన తర్వాత మైండ్ సీక్స్ డెప్త్ అన్నమాట, నాట్ అక్యుములేషన్. ఓకే. మనము దీంట్లోనే ఇంకా ముందుకు ఎలా వెళ్ళాలని తెలుస్తుంది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, కాంటెంప్లేట్ చేయాల్సింది, ఒక మెడిటేషన్ లా గుర్తుపెట్టుకోవాల్సిందండి, యామ్ ఐ కలెక్టింగ్ మోర్ టీచింగ్స్ ఆర్ బికమింగ్ క్లియరర్ విత్ ఇన్. ఓకే, నాలో నేను అంతర్ముఖం అవ్వగలుగుతున్నానా, లేదా మోర్ గ్రాస్ప్ చేయడానికి అంతా ట్రై చేస్తున్నానా అనేది గుర్తుపెట్టుకోవాలి. కానీ అది దాన్ని మన ముందుకు వస్తుంటే వదలకూడదు. అది వస్తుంటే దాన్ని పట్టుకొని చేయాలి కంపల్సరిగా. ఆ నేచర్ సమిష్టి తీసుకొస్తుంది మన ఎందుకంటే మనలో మార్పు తేవటానికి. సో ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది, వాటిల్లో కూడాను మనం మళ్ళా పర్ఫెక్షన్ కోరుకుంటాము. ఒక దాన్ని బాగా అనర్గళంగా నేర్చుకొని అనర్గళంగా దాన్ని పర్ఫెక్ట్ చేయాలని ట్రై చేస్తూ ఉంటాము. అది కూడా మోహకల్యమే. దాంట్లో నుంచి ఎంతవరకు వాడుకోవాలి నేను, ఏది ఉపయోగపడుతుందో దాన్ని మాత్రమే తీసుకొని మిగతాది వదిలేయటము హంసతత్వం అని చెప్తారనమాట. అదే పరమహంస తత్వం అన్నమాట. అన్నీ వదిలేయమని కాదు, దాంట్లో ఏది ఉపయోగపడుతుందో దాన్ని తీసుకోవాలి. అప్పుడు ఇలా చేస్తూ ఉంటే ఏంటి, ఇప్పుడు సీకర్ ఫస్ట్ ఏం చేస్తాడు, టెక్నిక్స్, ఎక్స్టర్నల్ వ్యాలిడేషన్, ఎక్స్పీరియన్సెస్ మీద డిపెండ్ అవుతాడు. తర్వాత మెల్లగా ఇన్వర్డ్లీ మెచ్యూర్ అవుతున్న కొద్దీ సింప్లిసిటీ వస్తుంది, సైలెన్స్ కోరుకుంటాం ఎక్కువగా, ఇన్నర్ స్టెబిలిటీ వస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ మనం ఈరోజు ఈ ఈ మోహ కలిలాన్ని ఇప్పుడు చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ ద్వారా మనం గుర్తు వచ్చే ఈ టేబుల్లో చూద్దాం ఒకసారి. మనం రిజల్ట్ ఓరియంటెడ్ గా ఇందాక చెప్పుకున్నాము, వాట్ ఇఫ్ ఐ ఫెయిల్ అనేది వస్తూ ఉంటుంది మనకి డైలీ ఎగ్జాంపుల్లో. ప్రతి దాంట్లో తెలియకపోయినా వీ హ్యావ్ టు సక్సీడ్ అనేది, ఫెయిల్ అవ్వకూడదు అనేది ఒక ఆ ఈగో స్ట్రాంగ్ గా ఉంటుంది బ్యాక్ లో. అది కర్మయోగాన్ని గుర్తు చేసి గీత సొల్యూషన్ ఏంటి, ఫోకస్ ఆన్ ఎఫర్ట్ నాట్ ది అవుట్కమ్. మనకు తెలిసినయే కాకపోతే ఒక చిన్న టేబుల్లో మనకు గుర్తుంటానికి చేశాను అనమాట ఇట్లా. మీ అండ్ మైన్ అటాచ్మెంట్ అంటే మనకేంటి, ఎక్సెసివ్ వర్రీ అబౌట్ రిలేటివ్స్ అండ్ స్టేటస్. ఏదైనా కానీ ఎక్సెసివ్ వర్రీ ఉంటుంది. ఇక్కడ ఇందాక చెప్పుకున్నాం మనం ధర్మా సెంటర్డ్ థింకింగ్ అని, ఇందాక చెప్పుకున్న శ్లోకంలో అది. అంటే మన రోల్ ఎంతవరకు, ఆ సమిష్టి ఎంతవరకు మనల్ని చేయనిస్తుందో తెలుసుకోవటమే ధర్మం అనమాట ఆ సిచ్యువేషన్ కి. వాట్ ఈజ్ మై డ్యూటీ హియర్ అనేది క్వశ్చన్ చేసుకుంటున్నాము. తర్వాత కన్ఫ్యూజింగ్ అన్రియల్ యాజ్ రియల్. అంటే మనకు థింకింగ్ వెల్త్ అలోన్ గివ్స్ హ్యాపీ, అంటే ఎక్స్టర్నల్ ఆబ్జెక్ట్స్, రిలేషన్షిప్స్ మాత్రమే మనకి హ్యాపీనెస్ ఇస్తాయి అనుకుంటాం. అక్కడ వివేకము, రిఫ్లెక్ట్ ఆన్ వాట్ ఈస్ పర్మనెంట్ వర్సెస్ టెంపరీ. ఓకే, జస్ట్ తెలిసినయే, జస్ట్ ఒక టేబుల్. మనకి ఇష్టాలు, అవాయిడింగ్ డిఫికల్ట్ రెస్పాన్సిబిలిటీస్, సెల్ఫ్ డిసిప్లైన్, డూ వాట్ ఈజ్ రైట్, నాట్ మియర్లీ ప్లెజెంట్. ఈ డిజైర్స్ అనేవి ఎండ్లెస్ గా వస్తూ ఉంటాయి. ఓకే. కాన్స్టెంట్ అప్గ్రేడింగ్ ఆఫ్ పొజిషన్స్, రిలేషన్స్ కావచ్చు, వస్తువులు కావచ్చు, ఏదైనా సంపద ఏదైనా కానీ అక్కడ కొంచెం వైరాగ్యం, నిర్వేదం గంతాసి అని చెప్పుకున్నాం ఈ శ్లోకంలో, కంటెంట్మెంట్ అన్నమాట అది. తర్వాత డిఫరెన్షియేట్ నీడ్స్ ఫ్రమ్ వాంట్స్. ఓకే, మనకి అవసరాలు, డిజైర్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఎంతవరకు అవసరమో దాన్ని అంతవరకు వాడుకోవాలి. ఇక్కడ ఇంకోటి తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇది కొంచెం కష్టమైనా కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది అనమాట ఏంటంటే, మనము ఎంతో పుణ్యం చేసుకొని ఈ మనుష్య జన్మ తీసుకొని వచ్చాము. కానీ మనకేం జరుగుతుంది అంటే, ఒక పెద్ద పై సమిష్టి ఉంది మనకి, కొన్ని మనం అనుభవించాలి. అంటే మనం అనుభవించే
స్వర్గ నరకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడే అనుభవిస్తున్నాము. మన కళ్ళ ముందు జరుగుతున్నాయి కదా. వాటిల్లో ఒక పెద్ద పై లాగా అనుకుంటే మనకి అవసరం ఉన్నా లేకపోయినా 10 వస్తువులు కొనుక్కుంటాం. దాన్ని వాడను కూడా వాడం. అంటే ఏంటి? నీ పుణ్యంలో భాగాన్ని నువ్వు వాడేసుకుంటున్నావు. రాబోయే జన్మల్లో నీకు అసలు ఏమి లేకుండా పుట్టొచ్చు నువ్వు. కొంతకాలం నువ్వు అసలు ఏమీ లేకుండా పెరుగుతావు. కొంతకాలం అన్ని సమకూరుతూ ఉంటాయి. ఇవన్నీ అవసరం కాకుండా వాటిని నీవు నిజంగా ఒక స్టేజ్ వచ్చిన తర్వాత, అంటే వానప్రస్థం ఇట్లా అంటాం కదా. ఈ స్టేజ్ వచ్చిన తర్వాత ఎక్యుములేషన్ కాకుండా ఉన్నది పర్ఫెక్ట్ గా వాడుకుంటూ ఉంటే ఏంటంటే అనవసరంగా తెచ్చిపెట్టుకొని ఇంట్లో ఆ పుణ్యము వాడుకోకుండా వేస్ట్ చేసుకుంటున్నాం అన్నమాట. అంటే మనిషి జన్మకు కావాల్సింది ఒక సీకర్కి ఉపయోగపడేది. అదే నిజమైన సన్యాసం. నీకు ఎంతవరకు కావాలో అంతవరకు వాడుకుంటూ ఉంటే అదే నిజమైన సన్యాసం. నీ దగ్గర ఉన్నవన్నీ కూడా నువ్వు వాడుకోవట్లేదు నిజంగా. ఊరికనే నీ నీ అధీనంలో పడి ఉంటున్నాయి. అది ఆ సీక్రెట్ ని ఒకసారి గుర్తు చేసుకోవాలన్నమాట. అదే ఎండ్లెస్ డిజైర్స్ అనేది అనమాట ఇక్కడ. పాస్ట్ రిగ్రెట్స్, వై డిడ్ దిస్ హ్యాపన్ టు మీ అనేది గుర్తుపెట్టుకొని అది అనుకుంటూ ఉంటాము. యాక్సెప్టెన్స్, అదే గుర్తు చేసుకొని వాటిల్లో ఏ ఎమోషన్కి లోనయ్యాను, వాటిల్లో నేను ఎక్కడ సైకిల్ బ్రేక్ చేశాను అనేది యూ హ్యావ్ టు లెర్న్ అని చెప్పుకున్నాము. ఫ్యూచర్ గురించిన యాంగ్జైటీ, నెగటివ్ ఇన్ఫ్లుయెన్సెస్, ఓకే, అన్హెల్తీ సోషల్ ట్రెండ్స్. అందుకని సత్సంగంలో ఉంటూ ఉంటే విల్ బీ ఆల్ రైట్ అని. మెటీరియలిస్టిక్ మైండ్ సెట్, ఫైనల్ గా వాసనాసు, ఇవన్నీ ఉన్నాయి అన్నమాట. ఓకే. సో ఇవి మామూలుగా ఐ సెండ్ యూ ది పీడిఎఫ్ అగైన్. సో చివరికి ఇప్పుడు 53వ శ్లోకం చూస్తే, శృతి విప్రతిపన్నాతే యదా స్థాస్యతి నిశ్చల సమాధావచల బుద్ధిస్తథ యోగమవాప్స్యసి అని చెప్తున్నారు. ఈ శృతి విప్రతిపన్నాతే అంటే ఈ శృతులు, ఇక్కడ మీనింగ్ ఏంటంటే శృతులు అవన్నీ వినటం వల్ల మనకి ఈ బుద్ధి పరిపరి విధాల పోతూ ఉంటుంది అనమాట. నీ బుద్ధి ఎప్పుడైతే విక్షేపం లేకుండా, ఓకే, సమాధ అవచల, ఎప్పుడైతే విక్షేపం లేకుండా వికల్పాలు లేకుండా ఆత్మ యందు స్థిరంగా నిలుస్తుందో అప్పుడు మాత్రమే నువ్వు మోక్షాన్ని పొందుతావు అని చెప్తున్నారు అనమాట. అంటే ఇందాక మనం చెప్పుకున్నవన్నీ కూడాను ఈ శ్లోకంలో చెప్పారనమాట. ఆ టేబుల్ అంతాను. శృతి విప్రతిపన్న అంటే మీనింగ్ ఏంటంటే మన ఇంటలెక్ట్ ఎప్పుడు కూడాను, మన బుద్ధి ఈ డిఫరెంట్ ఫిలాసఫీస్, కాంట్రడిక్టరీ ఒపీనియన్స్, ఎండ్లెస్ మెథడ్స్, ఇంటలెక్చువల్ ఆర్గ్యుమెంట్స్, అంటే ఒక సాధకుడిలో అన్నమాట ఇవన్నీ. వీటన్నిటి మీద మనకి మైండ్ పీకుతా ఉంటది అనమాట. ఇది ఎందుకని అట్లా, అది ఎందుకని అట్లా, అదన్నీ తెలుసుకోవాలి కానీ తర్కం ద్వారా. కానీ మెయిన్ బ్యాక్గ్రౌండ్ ఏంటో మర్చిపోకూడదు అనమాట ఎప్పుడు. అది గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. అది నిశ్చల అన్నమాట, అక్కడ అన్షేకన్. అప్పుడు ఆ మెచ్యూరిటీ వస్తుంది. అప్పుడేంటి, మనలో డౌట్ ఉండదు. ఇవన్నీ నేర్చుకుంటున్నా కానీ ఆ మెయిన్ కోర్ ప్రిన్సిపుల్ని మర్చిపోకుండా ఉంటే మనం ఆ నిశ్చలంగా ఉండగలుగుతాము. అదే అచలా బుద్ధి అన్నమాట, అన్మూవింగ్ ఇంటలెక్ట్. ఇక్కడ కాషన్ ఇస్తున్నాడు అనమాట. అంటే నువ్వు స్థితప్రజ్ఞుడిగా పర్ఫెక్ట్ అయ్యే ముందు ఈ ఇవన్నీ అడ్డు తగులుతూ ఉంటాయి అన్నమాట నీకు. ఈ సాధకుడికి, ఈ సాధకుడు ఈ ప్రయాణంలో ఇవంతా మోహకలిలం ఉంది. ఇంత వాస్ట్ నాలెడ్జ్ ఉంది. ఇన్ని టెక్నిక్స్ ఉన్నాయి, ఇన్ని సంప్రదాయాలు ఉన్నాయి. వీటన్నింటిలో నువ్వు స్ట్రగుల్ అవ్వకుండా జాగ్రత్తగా బయటపడాలి అని చెప్పి చెప్తున్నారు అనమాట ఇక్కడ. ఓకే, చేస్తే ఏమవుతుంది అంటేనంటే సమాధి. ఏంటి ఆ సమాధి అంటే, దిస్ ఇస్ నాట్ ఎ ట్రాన్స్ ఆర్ మిస్టికల్ అబ్జార్ప్షన్ అనమాట. ఏంటి అది? ఏ మైండ్ నాట్ పుల్డ్ అవుట్వర్డ్, నాట్ ఫ్రాగ్మెంటెడ్, నాట్ యాజిటేటెడ్ అన్నమాట. ఓకే. అది ఆ సిచ్యువేషన్ లో నువ్వు ఎలా హ్యాండిల్ చేస్తున్నావు ఇందాక చెప్పుకున్నాం మనం. అలా ఉంటే చాలు అనమాట. ఓకే. సో తర్వాత ఇక్కడ వేదాంతిక్ గా చూసుకుంటే ఏంటి అంటే, నాలెడ్జ్ ఫస్ట్ ఇంటలెక్చువల్ గా ఉంటుంది మనకి. కానీ అది కాంటెంప్లేషన్, అంటే శ్రవణం చేశాం ఫస్ట్, తర్వాత మననంలోకి వెళ్ళాలి. ఎప్పుడు శ్రవణం చేయటమే కాదనమాట. ఎప్పుడు నేర్చుకోవటం నేర్చుకోవటం నేర్చుకోవటమే కాకుండా ఆ రిఫ్లెక్షన్ లోకి వెళ్ళాలన్నమాట. అది వెళ్ళకపోతే ఉపయోగం లేదు అనేది కాషన్ అన్నమాట ఇక్కడ మనకి చెప్తుంది అనమాట. అది శ్రోతవ్యస్య శృతవ్యస్య చ అని చెప్పాడు ఇంతకు ముందు కర్మల గురించి. ఇక్కడేమో యథా శృతి విప్రతిపన్న
బుద్ధి నిశ్చల సమాధౌ అచల స్థాస్యతి తర్వాత తదా యోగం అవాప్స్యసి, అప్పుడు గాని యోగం అనేది నీకు అబ్బదు అని చెప్తున్నాడు అనమాట. అదే శ్రవణ మనన నిధిధ్యాసన అనమాట. ఇవన్నీ అవుతాయి అన్నమాట. ఇట్లా అయితే అప్పుడు ఈ సెల్ఫ్ డిస్కవరీ, సెల్ఫ్ నాలెడ్జి చాలా ఈజీగా మనకు వస్తుంది. కానీ ఇక్కడ రెండు ఆబ్స్టికల్స్ ఉన్నాయి. ఏంటి అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి ఏంటంటే సంశయము, విపర్యయము అంటారు. అంటే మనకి ఈ సాధనలో వెళ్తున్నప్పుడు డౌట్ ఉంటుంది మనకి. అబ్బా నేను చేసేది కరెక్టేనా, నాకు కలుగుతుందా లేదా, ఇది ఎప్పుడు వెంటాడుతూ ఉంటుంది అనమాట. ఆ సంశయాన్ని పూర్ణత్వం, అంటే నేను పూర్ణుణ్ణి కాదు అని బాడీ చెప్తా ఉంటుంది ఎప్పుడు. నేనేంటి పూర్ణుణ్ణి కాదు అని చెప్తా ఉంటుంది అనమాట. అంటే అది ఎలా చెప్తూ ఉంటుంది అంటే ప్రతి సిచ్యువేషన్ లో ఇందాక మనం మాట్లాడుకున్నదే, అంటే ఆ రిజల్ట్ ఓరియంటెడ్గా ఉండటము, ఆ ఆ షేక్ అవ్వటము, వాటి సిచ్యువేషన్ లో ఎమోషన్స్ గురి అవటం, అవన్నీ సంశయమే అన్నమాట. ఓకే. ఇక్కడ విపర్యం అంటే ఏంటి అంటే ది సెకండ్ ఆబ్స్టికల్, హ్యాబిచువల్ నోషన్ దట్ ఐ రిక్వైర్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ టు బి హ్యాపీ. బయట వస్తువులు నన్ను నన్ను హ్యాపీగా అట్టి పెడతాయి అని చెప్పేసి చెప్పుకుంటాం అన్నమాట. ఓకే. ఇవన్నీ మనం మళ్ళా ఈ స్థితప్రజ్ఞ లక్షణాలు వచ్చినప్పుడు ఈ ఆబ్స్టికల్స్ ని ఒక్కొక్క లక్షణం దగ్గర మనము ఎలా ఓవర్కమ్ అవ్వాలి అనేది మనం చెప్పుకోవచ్చు అన్నమాట. దీన్ని అందుకని మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం ఎప్పుడు ఈజ్ మై స్పిరిచువల్ లైఫ్ మేకింగ్ మీ మోర్ స్టేబుల్ ఆర్ మోర్ మియర్లీ మోర్ ఇంటలెక్చువల్లీ బిజీ. అంటే వీఆర్ ఛాలెంజింగ్ అవర్ సెల్వ్స్ లిటిల్ బిట్ మోర్. ఇంతకుముందు ఇంటలెక్చువల్ నాలెడ్జ్ కావాలి, సత్సంగం తెలుసుకోండి తెలుసుకోండి అని చెప్తున్నాము. ఈ స్థాయిలో ఏంటి అంటే ఇంటలెక్చువల్ గా బిజీగా ఉంటున్నావా, స్పిరిచువల్ గా స్టేబుల్ అవుతున్నావా లేదా అనేది తెలుసుకోవాలి. ఓం తత్సత్.